శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన ప్రతి మాట వివాదాస్పదమైంది. టీడీపీ నాయకులను నరికేస్తాను, జనసేన నాయకులను చంపేస్తాను అంటూ ఆ లైన్ దాటి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ 22 కేసులను ఎదుర్కొంటూ 245 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమనుకుంటూ ఉన్నారు? ఆయన పశ్చాత్తాపడుతున్నారా, పగతో రగిలిపోతున్నారా? ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం. బోరుగడ్డ అనిల్ కుమార్ మన ముందే ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు దేవుడి దయ వల్ల బాగున్నాను. దేవుడి దయ వల్ల. దేవుడిని నమ్ముతారా? ఖచ్చితంగా. మీరు ఇందాక అన్నారు నరికేస్తా చంపేస్తా అని. ఆ వర్డ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయాలా? యూజ్ చేయలేదా? నెవర్. ఒకసారి గుర్తు చేసుకోండి అనిల్. ఏమన్నాను? సరే, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడాలనుకున్నాను దాన్ని, మీరు దాన్ని మొదటిగా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఒక గంట నన్ను వదిలేస్తే అది మార్ఫ్ చేసింది. కావాల్సినట్టు కట్ చేసి పెట్టుకున్నది. ఎవడికి కావాల్సినట్టు వాడు కట్ చేసి పెట్టుకున్నారు వీడియోస్. కాదే, నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఐ ప్రూవ్. మీరు నిజంగా అది కట్ చేసి మార్ఫింగ్ వీడియో అంటే నేనే దాన్ని లైవ్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా కాదు కదా, మీరు చూపించేది కూడా మార్ఫింగే కదా. నేను ఎలా నమ్ముతాను మిమ్మల్ని? సో మీరు కంప్లీట్ వీడియో చూపిస్తారు అందులో. ఇవాళ ఏ మీడియా అయితే నెగిటివ్గా బోరుగడ్డ అనిల్ కుమార్ని ప్రచురిస్తుందో, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ ఆఫీస్కి వెళ్తే మీడియా అంతా సంకలు గుద్దుకొని బోరుగడ్డ అనిల్ వైసీపీ ఆఫీస్కి వెళ్ళాడని ఎవడో ఒక కొనికిస్క గొట్టంగాడు ఏదో మాట్లాడాడని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఏదో ఉంటాయి, 1.25 లక్ష ఉంటాయి పార్టీ అయిన తర్వాత. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నేను దళితులకు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నాను, ఎంటర్ప్రినర్గా ఉన్నాను, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను, బాగా చదువుకున్న వ్యక్తిని. అదే, ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి, బోరుగడ్డ అనిల్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటలెక్చువల్, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకటి పాస్వాలు ఉంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన సమాజం బాధపడే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏ అమ్మ, చెల్లి, బిడ్డ ఎవరు కూడా సహించలేని మాటలు మాట్లాడారు. ఇది ఇంకొక పార్శ్వం, 2 కనబడుతున్నాయి. సో అందుకే అన్నాను ఇవన్నీ కూడా ఆవిష్కరిద్దామని. ఒకటి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎవరు కనబడుతున్నారా? నాకు మా అన్న కనపడుతున్నారు, జగన్ అన్న. ఎస్, నా పార్టీ జెండా కనపడుతుంది. అబ్బా, అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేసేవాడు అనిల్ కాదు. ఆ విషయం అన్నకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ అ జెట్ ఫైటర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నేనేం అడుగుతున్నా, నేను రిపబ్లికన్ పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి చేతిలో ఉన్నాను. నేను పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుణ్ణి, వీరాభిమాని, ఆయన ప్రియ శిష్యుణ్ణి. దేనికి ప్రమాణం చేయమని అడగొచ్చా? ఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రతి మాట నిజమే చెప్తానని ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, శుద్ధీకరణతో, అంతఃకరణ శుద్ధితో, నా అంతర్గతం ఏదైనా కానీ, మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత, 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా, గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేదు అనేది లేదు. వై? బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఒకటి, రోహిత్ అన్న, ఇది తప్పు ఎందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు,
రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళు అన్నారు, మేము అన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్, ఐ డిడ్ ఎ మిస్టేక్. ద వే ఐ హ్యావ్ షోన్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఇస్ టోటల్లీ, ఇది నేను అనేది కాదు. 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరు? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళేవే కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ వెళ్తే లేడీస్ హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు వేసుకుని కార్ల మీద తీసుకెళ్ళి, ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి పేర్లు. పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. ఎస్, బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు. ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. ఒకటి చెప్తాను నేనండి, సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడే మీది ఆప్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది. నా భార్య, నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గూన్స్. ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్. ఎట్లా గుర్తుంటాయి? ఓకే, తాగేసి వచ్చారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు. అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా మీ ఆఫీస్ తగలబెట్టిన ఘటన గుర్తుంది. చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. అనిల్ కుమార్ గారు ఇప్పటికి నేను కూడా నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను మీరు అన్నారు అని. మీరు అనట్లేదు అంటే షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా సరే, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు 2 డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడతానండి? వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు సిస్టర్తో సమానం కాదా? మీరు కావాలంటే చూడండి వీడియో, మాట్లాడుతూ అట్లా కనురెప్ప కొట్టినట్టు కట్ అయ్యొచ్చు, మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. వాయిస్ మీదేనా? ఎవరిది? అందులో నేను అసలు మాట్లాడలేదండి. అది నేను వేరే సందర్భంలో మాట్లాడాను. ఏమండి చెప్పేది వినండి. నేను తిట్టలేదని చెప్పట్లేదు మీకు, నేను వేరే సందర్భంలో మాట్లాడాను. అది వేరే సందర్భంలో మాట్లాడింది. అది ఇంట్లో ఫ్యామిలీ గురించి, లేడీస్. నేను అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి పిల్లలని చెప్పి నేను పేరెత్తి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన మాట, ఏదో 1-6 మాటలు మాట్లాడిన మాట వాస్తవం. ఎవరు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? కొడకల్లారా అని చెప్పి ఆయన ఇంతమంది కొడకలారా అని మాట్లాడితే నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఆయన చూడమనండి ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నిజంగా నేను అన్నానంటే ఆస్క్ హిమ్ టు కమ్, లేదా నన్ను అడిగి రమ్మంటే ఆడికి వస్తాను. ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమని చెప్పండి. మారు కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవు. అంటే మీడియాలో ఏది కావాలంటే అది వాడేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడిని వేసేసుకోవచ్చు. నేను మీకు ఆడియో వినిపిస్తే మీరు మాట్లాడారా లేదా అనేది మీరు గుర్తుపడతారు కదా. విన్నారా? అసలు మీరు ఆడియో విన్నారా? మీరు ఒక సైకిల్ కూడా చేశారు. ఒక విషయం చెప్తాను, ద వెరీ నెక్స్ట్ డే ఏ డిబేట్లో అయితే నేను మాట్లాడానో ఆ డిబేట్లోది కాదు అసలు అది ఆడియో. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం. నేను మాట్లాడలేదు అంటున్నారు. 2023లో ఎప్పుడైతే డిబేట్లో పార్టిసిపేట్ చేశానో ద వెరీ నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్లో నేను పెడతాం జరిగింది. ఆ డేట్తో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు ఇప్పుడు ఎందుకంటే నేను మీకు పంపిస్తాను చూడండి. మీకు ఒక లింక్ పంపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇది ఈ ఆడియో మీది కదా? నాది కాదు. మీరు అక్కడ మీరు కటింగ్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో కటింగ్స్ ఉన్నాయి. జనసేన పార్టీ మెంబర్గా ఉన్న దిలీప్ సుంకర అడ్వకేట్,
దిలీప్ శంకర్ మీతో టచ్లో ఉంటే దిలీప్ శంకర్తో మీరు మాట్లాడండి. చొక్కా తీసుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారో మాలాంటి వాళ్ళని వెతుక్కుని అని మాట్లాడారు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట విన్న అసలు తర్వాత. మీరందరూ అది తప్పు పడుతున్నారు. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరు మీ పైన అంత కుట్ర చేసింది? ఎవరు అసలు భయంకరమైన కుట్ర. నా ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఏందండి? మా ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావాల్సిన అవసరం ఏంది? నేను అనేది అది కాదు. ఇప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. మీరు అనని మాటల్ని మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయ్యో రాత అవసరం అసలు ఎవరికి ఉంటుంది? ఒకటేంటండి బాబు, ఒక్కటేంటి మొత్తం అయ్యే వీడియోస్ ఎవ్రీథింగ్. నారా లోకేష్ అనలేదా మీరు? ఎవరిని? నారా లోకేష్. రాజకీయ విమర్శలు చేశాం. రాజకీయ విమర్శలే చేశాను. రాజకీయ విమర్శే చేశాను. రాజకీయ విమర్శ కాదు మీరు చేశారు. నో రాజకీయ విమర్శలే చేశాం. నారా లోకేష్ కుటుంబం గురించి కూడా మీరు మాట్లాడారు. అది కూడా ఆడియో ట్యాంపర్డ్ ఆడియో. వాట్ ఆల్ బఫర్డ్ అండ్ ట్యాంపర్డ్. ఇట్స్ ఆల్ ఎక్స్పోజ్డ్. 245 రోజులు జైలు జీవితం తర్వాత మీరు మాట మార్చి అబద్ధం చెప్తున్నారు. నేను అసలు అబద్ధం ఆడట్లేదు బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను పశ్చాత్తాపడ్డాను. దేనికో తెలుసా? కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు నాకే బాధ అనిపించింది. కానీ కుటుంబాల జోలి ఏ రోజు నేను పోలా. కుటుంబాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగండి. ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ టు. వై? బికాస్ నేను ఈరోజు నిష్కపటంగా కల్మషం లేకుండా నా మట్టుకు నేను కాన్స్టిట్యూషనల్ బేస్ అయ్యి రాజకీయం చేయాలని ఒక గొప్ప నాయకుడు చేతిలో నేను రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, రాష్ట్ర క్షేమం కోరి అట్టడుగు అణగానిన వర్గాన్ని నుంచి వచ్చిన ఒక దళితుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు పోవాలని నేను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెప్తున్నాను. యు గోనా సీ ఎ వెరీ గుడ్. అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ. మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1. ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అలా కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేను ఏదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దేర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలా మంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరుగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి. బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు. రిపబ్లికన్ పార్టీలో మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడు ఇస్తాడేమో. మంత్రి అవుతారేమో, ఖచ్చితంగా సెంట్రల్ మంత్రి అవుతారో లేదంటే స్టేట్ మంత్రి అవుతారో. డోంట్ సే దట్. ప్రస్తుతానికి నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ప్రజాప్రతినిధి వెళ్తారు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని వెళ్తారేమో. చిత్తము నా దేవుని కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, ఖచ్చితంగా. నేను చెప్పాలనుకుంటే వన్ సైడ్ చూడకండి. అది ఓకే, జనం అభిమానం అనేది వన్ సైడ్ చూడకండి. రాజకీయాల్లో ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా, ఫిల్మీ కల్చర్ లో పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వ్యక్తి లేరు. మీరు ఇష్టపడతారా? ఎవరు? ఫిల్మ్ యాక్టర్. నేను కూడా 200-300 టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచిన రోజులు ఉన్నాయి. నిజం చెప్పండి. ఇంటర్మీడియట్ లో. ఊరుకో బాస్, ఏం మాట్లాడుతున్నావు? మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు తీసి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా రాజకీయంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాం.
దట్స్ ఆల్. ఎస్ ట్రూ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావచ్చు, అది నా వ్యక్తిగత, ఇట్స్ మై విష్. పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా వెళ్తారా ఇప్పటికీ? ఏది చూడకూడదు, ఓటీటీస్లో వచ్చి చూడమైంది. చూడొద్దని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? ఒకవేళ నేను చూస్తానంటే ఫస్ట్ ఆయన ఇక్కడ నా ఇంటికి రీల్ పంపి చేయించినా ఆశ్చర్యం లేదు. ఎస్, దట్స్ ఆల్ డిఫరెంట్. ఒకటి చెప్తాను, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన వ్యక్తి, ఇన్ మై సైట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సనాలిటీ, బాద్షా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల మన్ననలు ఎక్కువగా పొందుకొని 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఎక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇందాక నేను మాట్లాడిన ఏ పాయింట్ దగ్గర అయితే మీరు నన్ను అబ్జెక్ట్ చేశారో నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఇవ్వకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మళ్ళీ కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రజాప్రతినిధి కాదు. ఎందుకు అన్నానంటే ఆ మాట నేను చెప్తాను మాత్రం ఏంటవుతుంది, మీరు చట్టసభలో ప్రజాప్రతినిధి కానప్పుడు రాజకీయంగా మీతో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అని మిమ్మల్ని మాత్రమే జైలుకు పంపిస్తారు. ఆ మాట కుటుంబ ప్రభుత్వాన్ని వెళ్ళి ప్రశ్నించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళు ఆ మాట చెప్పలేదు కదా, మీరు అలాంటి ఎలిగేషన్ చేశారు కాబట్టి. ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసినారా? టీడీపీకి ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసారు. అదే ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ నో, ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ వేలా. They targeted me. Why? Because I fighted for జగన్మోహన్ రెడ్డి గారు in Delhi also. ఢిల్లీలో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి కావాల్సిన ఆ పెద్దల మీద కూడా కోర్టులో పోయి కేసులు వేసామని కాలుండొచ్చు, అవకాశం వచ్చింది, వేశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత హననానికి పోకూడదు. నన్ను అరెస్ట్ చేశారు, ఓకే కాదంట్లా. రోహిత్ నన్ను అరెస్ట్ చేసి కాదంట్లా. నా ఆస్తులను జప్ చేశారు, నా బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీ చేశారు? నా బిడ్డలు అటు చదువుకోవాలా? నా బెల్లం పిల్లలు కూడేటి తినాలా? ఆస్తులు జప్తు చేసి బ్యాంక్ అకౌంట్స్ తీసేసుకొని, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, కంపెనీ అకౌంట్స్ మొత్తం తీసేసుకొని, ఇంటి మీద రైడ్ జరిగి మొత్తం కాగితాలు తీసుకుపోయి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం ఎత్తుకుపోయి రోడ్డు మీదకి లాగేశారు. కనీసం బండ్లో డీజిల్ కొట్టుకోలేని పరిస్థితుల్లో, బెయిల్స్ తీసుకొచ్చుకోలేని పరిస్థితుల్లో అత్తమ్మ మీద రైడు, వాళ్ళ ఇంటి మీద రైడు, నా 5 చెల్లెళ్ళు, 2 డాక్టర్స్, 3 ఇంజనీర్లు, వాళ్ళ ఆడవాళ్ళు లండన్లో సెటిల్ ఏంటో వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఫోన్లు. ఒక 5 చేతిలో పెడతాం కదా, నీకు చెల్లి ఉంటే నువ్వు కూడా ఒక 5 చేతిలో పెడతారు కదా. వాళ్ళ అత్తమామ ఇంటికి పోతారు, నా చెల్లి అత్తమామ ఇంటికి పోతారు, నా పెద్ద చెల్లి అత్తమామ ఇంటికి పోతారు. ఎంతమంది చెల్లెళ్ళు? 5 చెల్లెళ్ళు. ఏ రోజైనా అనిల్ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఇంకో ఆడబిడ్డని అని వాళ్ళనేగా తిట్టింది. డిఫెన్స్ చేసుకునే దానికి ముందుకు పోయినాం. 90% of the words are all morphing, are all created by their own, because of their TRP ratings and all, what all the smash and crush. Remove it. నేను మాట్లాడుతుంది నా చెల్లెలకి నొప్పి కలిగింది కాబట్టి, నా భార్యకి నొప్పి కలిగింది కాబట్టి, నా కన్న తల్లి ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది కాబట్టి నేనంత రూడ్గా హార్ష్గా బయటికి రావాల్సి వచ్చింది. ఏ తల్లి గురించి, ఏ చెల్లి గురించి, ఏ బిడ్డ గురించి పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నారా లోకేష్ తిట్టలేదు, టీడీపీ అధినేత. కొడకల్లారంటే అర్థమైంది చెప్పు, కొడకల్లారంటే అర్థమైందయ్యా? ఎవరిని తిట్టారు? ఎవరినన్నాడు తెలీదా నీకు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరిని తిట్టారు? ప్రతి వైసీపీ కొడుకు అని చెప్పి మాట్లాడారు. వైసీపీలో రౌడీజం చేస్తున్న వాళ్ళ గురించి అని అన్నారు. మొత్తం వైసీపీ కొడుకులందరికీ అని మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఆ మాట మాట్లాడతారని. మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడితే చెల్లింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, చిత్రహింసలు పెట్టారు. చంపలేదు రోహిత్ నన్ను, అంతే. ఏం జరిగింది రోహిత్? నీకు తెలీదా? మీడియాలో లేవా నువ్వు? సీనియర్ జర్నలిస్టే కదా. నేను జైలుకు ఆల్సో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నిజంగా 3rd డిగ్రీ చేశారు మీ పైన. ఏం మాట్లాడుతున్నావు? 3rd డిగ్రీ కాదు, కిటికీ దగ్గర అనంతపురం పోలీస్ స్టేషన్లో సిఐ సాయినాథ్ సమక్షంలో చేపించాడు. సాయినాథ్ చౌదరి ఒక దళితున్నాయన నన్ను నా మీద ఇచ్చాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతనే. మొత్తం కేసులు మొత్తం అంతా ఆయన చూశాడు. కూడుపెట్ల కర్నూలులో కస్టడీకి తీసుకుపోయేటప్పుడు నోటీసులు సర్వ్ చేయాలా. సెంట్రల్ జైల్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అంతా తానే నడిపిస్తూ ఉంటాడు సెంట్రల్ జైల్ని. సూపరింటెండెంట్ ఏముండదు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఏముండదు. ఆయన పేరు దుర్గా రమేష్. ఆయనకు కావాల్సిన లోపల ఖైదీలకు అన్నీ పోతూ ఉంటాయి లోపలికి. కస్టడీకి నోటీసులు ఇచ్చి పంపించాలనే
ఒక గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్న అతనికి తెలీదా? నోటీసులు ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్గా పోలీసులు వచ్చారు, నన్ను బయటికి తోశారు. ఆ వీడియోస్ ఆ రోజు జైల్ కెమెరాస్ తీపిస్తాం. ఖచ్చితంగా అఫిడవిట్ వేస్తున్నాం, పిటిషను ఎస్సీ కమిషన్లో వేస్తున్నాను, సుప్రీంకోర్టులో ఇచ్చున్నాము, ప్లస్ ఎన్హెచ్ఆర్సీలో కూడా ఇచ్చున్నాము. నా అడ్వకేట్స్కి నోటీసులు ఇవ్వలా, నన్ను కస్టడీకి తీసుకుపోతున్నట్టు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, టు మై లీగల్ కౌన్సిల్. వాళ్ళు నన్ను తీసుకుపోయి బయట నుంచి చేతులు కఫ్ చేసి చేతులు ఇట్లా పెట్టి ఏలాడు తీసుకుంటా 14 గంటలు ఇట్లా. ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కర్నూలు 3 పోలీస్ స్టేషన్ దాకా. మనిషిని కదా, వెహికల్లో ఇలా తుఫాన్ కార్లో వెనకాల ఒక రాడ్ ఉంటుంది, వెనకాల సీట్లో కూర్చోబెట్టి 2 చేతులకి ఇట్లా కఫ్ చేసి ఆ రాడ్ మధ్య పైకి పెట్టి తాళం వేసేసండి. ఇంతే కానీ ఇక నా 14.5 hours ఇంతే. అది 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 ఏ విధమైన భారత రాజ్యాంగంలో ఉంది ఆ రకంగా హింసించమని? కర్నూలు తీసుకుపోయినారు. ఒక దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మ కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసి 2 చేతులు పైకి లాగి వెనకాల నుంచి కొడుతుంటే పిడిగుద్దులు ఎట్లా ఉంటుంది జైల్లో లోపల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సెల్లో కెమెరాస్, ఆల్ ఓవర్ పోలీస్ స్టేషన్లో 6-7 కెమెరాస్ పెడతాం జరిగింది. ఆ రోజు కెమెరాస్ పనిచేసినాయి. నేను ఒక టీ అడిగితే కానిస్టేబుల్ చెప్పిన మాట, బాబు మీది డైరెక్ట్గా డీజీపీ లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వాచ్ చేస్తున్నారు, మేమేమి చేయం, మీరు మాతో మాట్లాడినా మా ఉద్యోగాలు పోతాయి. కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టుకి చెప్తే మేము అదే అఫిడవిట్లో ఒక్కటే అడిగారు సుప్రీంకోర్టు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో బీబీ నగర్లో నేను ఎమ్మెల్సీ చేయించుకున్న రిపోర్టు, ఆ కస్టడీ కర్నూలుకి తీసుకెళ్ళినప్పుడు నన్ను ఏ విధంగా తీసుకెళ్లారో, ఆ టోల్ గేట్స్ దగ్గర అన్ని టోల్ గేట్స్ కెమెరా ప్రూఫ్స్. అండ్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు నన్ను కొట్టింది. ఏ పోలీస్ స్టేషన్లో? 3 పోలీస్ స్టేషన్, సిఐ శేషయ్య. ఏ ఏరియా? కర్నూలు. జడ్జి దగ్గరికి తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముందు కస్టడీ అయిపోయిందని సబ్మిట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకురాకూడదు అలాగా. ఎట్లా తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి? వన్స్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ 3rd డిగ్రీ ఇచ్చి 12ంటికి నైట్ బయలుదేరి మళ్ళీ పడిపోయానని కళ్ళు తిరిగి 2 కాళ్ళు చీల్చేశారు. 3వ రోజు పొద్దున్నే ఒక లేడీ కానిస్టేబుల్ని పిలిపించి ప్రతిసారి ఆయన వీడియో తీసి పైకి పంపించాలి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ హైర్ అఫీషియల్స్ అడిగారని చెప్పి ఆయన అడిగి మొత్తం అఫిడవిట్ రికార్డ్ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఒక అమ్మాయి వచ్చింది, లేడీ కానిస్టేబుల్, అమ్మాయి పేరు చెప్పను, 2 కాళ్ళు చీల్ చేసి చేతులు 2 పైకి లాగి కొట్టేటప్పుడు నా రైట్ సైడ్ టెస్టిస్ మీద అమ్మాయి బూట్తో తన్నిచ్చారు. ఒకసారి సరిగా దెబ్బ తగలేదని 2వసారి కూడా కొట్టించారు. నిజమా? కెమెరాస్లో ఉంది రోహిత్. ఇంత భయానకమైన పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. ఈ రకంగా కిరాతకంగా హింస పెట్టి చంపాలని చూశారు. నన్ను ఒక మాట చెప్పాలి, లేడీ కానిస్టేబుల్తో మీ ప్రైవేట్ పార్టిసిపెంట్ అని? లేడీ కానిస్టేబుల్తో నా రైట్ సైడ్ టెస్టిస్ మీద కొడితే నా రైట్ సైడ్ టెస్టిస్ బ్లడ్ క్లాట్ అయి ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ పేజ్. దళితుడుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నన్ను చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్, నారా అనుకుంటే నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇదే మాట కోర్టుకు చెప్పినాం, హైకోర్టుకు చెప్పినాం, సుప్రీంకోర్టుకు కూడా చెప్పేసినాం. నిజంగా చంపాలని అనుకుని ఉంటే ఈరోజు మన ఇద్దరు ఇంటర్వ్యూ ఇలా చేసుండే వాళ్ళం. బ్రదర్, ఒకటి విషయం చెప్తాను, చంపాలనుకున్నారు కాబట్టే కొన్ని పరిస్థితుల్లో, చాలా పరిస్థితుల్లో కస్టడీలకు వెళ్ళేటప్పుడు చాలా హైడ్ చేయాలని చూశారు. కానీ నా లీగల్ కౌన్సిల్ కానీ, నా టీమ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ నన్ను వదిలిపెట్టల. ఎక్కడికక్కడ మీడియా సపోర్ట్, ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎక్కడికక్కడ లీగల్ కౌన్సిల్స్ వెంబడించి. మీకు ఒక విషయం చెప్పాలి, కస్టడీకి తీసుకుపోయేటప్పుడు మా వాళ్ళు వెనకాల కారులో వస్తున్నారని చెప్పి ఒక టోల్ ప్లాజా దగ్గర మా వాళ్ళని కారు ఆపేసి పోలీసులు సిసిఎస్ నుంచి వచ్చి వాళ్ళని తాడేపల్లి తీసుకుపోయి 3 రోజులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి డార్క్ రూమ్లో పడేసి కార్ సీజ్ చేశారు. అసలు ఇప్పటికీ కార్ సీజ్ అయ్యే ఉంది. నా లీగల్ టీంని, లీగల్ ఆయన వెళ్ళిపోయినారు, నా పిఏ, నా సపోర్టర్స్ ఇద్దరిని, మొత్తం 3 తీసుకుపోయి లోపలేస్తున్నారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఏపీలో బ్రేక్ అయిపోయింది.
వాళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఏంటో చూపించదలుచుకున్నారు, వాళ్ళు ఏంటో చూపించేశారు. అనిల్ గారు, కేవలం అనిల్ కుమార్కి మాత్రమే చట్టంలా పనిచేయాలి, మిగతా వాళ్ళందరికీ చట్టం నా దగ్గర డబ్బు లేదు, రాజ్యానికి ఇష్టంలా పనిచేయాలి. నా దగ్గర 100 కోట్ల డబ్బు లేదు, సెటిల్ చేసుకోవడానికి నేనేమి అప్పర్ క్యాస్ట్ పర్సన్ని కాదు, నాకు వెనకాల నాయుడు కమ్మారెడ్డి అనే తోకలు లేవు. కమ్మారెడ్డి అని ఉన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదా? బోరుగడ్డ అనిల్ కుమార్ అని తిప్పినట్టు తిప్పారు ఎవరన్నా? ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్ల పైన బోరుగడ్డ అనిల్ కుమార్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిప్పారు. నువ్వు ఇందాక నుంచి వెనకేసుకొస్తున్న సో కాల్డ్ పర్సనాలిటీస్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా నన్ను తిప్పినట్టు తిప్పారా? నన్ను కొట్టినట్టు కొట్టారా? నాకు ఇచ్చినట్టు 3rd డిగ్రీ ఇచ్చారా? మరి రఘురామకృష్ణరాజు ఇదే మాటల ఆ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు చెప్పారు, నా కాళ్ళు వాచిపోని మొర్రో, ఎర్రగా అయిపోని మొర్రో, నన్ను చంపాలని చూశారు కుర్రో అంటూ ఆయన కోర్టుకి వెళ్ళారు. కనీసం హాస్పిటల్కి నన్ను వెళ్ళనవలేదు అన్నారు. ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు మీరు చెబుతున్న మాటలతో పోల్చుకుంటే రఘురామకృష్ణరాజు అప్పుడు కొట్టారు అని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? నాకు అసలు ఆ విషయం తెలియదు. రెండో విషయం ఏంటంటే ఆయన పరిస్థితి వేరు. ఆయన ఎంపీ, ఆయన అప్పుడు 1 డే 2 డేస్లో వెళ్ళిపోయారు కదా. ఆయన ఇప్పటికీ నడుస్తుంది, నన్ను సునీల్ చంపాలని చూశాడు, నాకు 3rd డిగ్రీ చూపించారు అని రఘురామకృష్ణరాజు అని అదే అంటుంటా. అప్పుడు వైసీపీ ప్రభుత్వం మాకు టార్చర్ చూపించింది, కనీసం కొంతమంది వచ్చి వేరే చోట్ల దాక్కునేవారు, మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే నేను సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి చాలా భయానకం. ఇప్పుడు పెట్ల ఆ రోజు అక్కడ కస్టడీ వెళ్ళినప్పుడు డే 1 నుంచి లాస్ట్ మినిట్ వరకు మొత్తం అన్నీ కూడా కెమెరాస్ అడిగినాం. అక్కడ కూడా అనంతపురం ప్రతి కేసు ఛాలెంజ్ చేసినాం, ప్రతి కేసుని ఎస్సీ కమిషన్లో ఛాలెంజ్ చేసినాం, జాతీయ ఎస్సీ కమిషన్లో ప్రతి కేసుకి స్టేట్మెంట్ రికార్డ్ చేశాను జాతీయ ఎస్సీ కమిషన్లో. ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసినాం, సుప్రీంకోర్టులో పిటిషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఫుటేజ్ ఉందా? అది ఫుటేజ్, ఏ ఫుటేజ్? మీరు జైల్లో మీకు 3rd డిగ్రీ చేసినప్పుడు జైల్లో కెమెరాస్ అంటే కెమెరాస్ అనేవి గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ మీరు కోర్టుకి ఇలా ఫుటేజ్ తీసుకోమని అడిగారా? కోర్టు అడిగింది కదా. కోర్టు ఏమడిగింది? సీల్ కవర్ రిపోర్ట్లో ఇవ్వమని అడిగింది. ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచారు, ఎందుకు బెయిల్స్ ఇవ్వట్లేదు, 3rd డిగ్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి, అంత ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఫ్యాబ్రికేట్ చేయదు కదా, ప్రొఫెసర్స్ అబద్ధం రాయరు కదా. ఎక్కడెక్కడ అయ్యాయి గాయాలు మీకు? నాకు L4 L5 మైన్యూట్ ఫ్రాక్చర్ ఉంది. ఇక సైడ్ 2 డిస్కులు ఓపెన్ అయిపోయినాయి. తొడకి సంబంధించిన బోన్ ఉంటుంది కదా, అదైతే కండ అట్లా ఓపెన్ అయిందంట. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, ఎక్కువసేపు అలా కూర్చోలేను. నేను కాళ్ళు కూడా దగ్గరికి ఇలా పెట్టుకోలేను. నా టెస్ట్ స్వెల్లింగ్ ఉంది స్టిల్. ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్లడ్ క్లాట్. సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాను, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. యూరాలజీ ప్రొఫెసర్ చెప్పింది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో, టెంపరీగానే మెడిసిన్ బాబు, బ్లడ్ క్లాట్ అయింది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రొఫెసర్స్ ఇద్దరు వచ్చి కూర్చొని కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు రాశారు కూడా క్లియర్గా, పోలీస్ స్టేషన్ పేరు, ఎప్పుడు ఇంజురీ అయింది మొత్తం రాశారు. ఇప్పుడు ఒకటి నేనేమంటానంటే, సరే నన్ను జైల్లో వేశారు, నన్ను 3rd డిగ్రీ ఇచ్చారు, కొట్టారు, మీ ఆనందం తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సునకానందం తీర్చుకున్నాడు. ఆయన భయంకరమైన కచ్చ పవన్ కళ్యాణ్కి నా మీద, నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్. మీ మీద పవన్ కళ్యాణ్కి ఎందుకు కక్ష? తెలీదు. ఆయన కూడా క్రిస్టియనే, ఆయన కూడా కన్వర్టెడ్ క్రిస్టియనే. ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. ఆయన కూడా బాప్తిజం తీసుకునేటప్పుడు కొన్ని వాక్యాలు ఉంటాయి, వాటికి లోబడి బతుకు. ఆయన బాప్టిజం తీసుకోలేదే. ఎవరు చెప్పారు? ఆయన బాప్తిజం తీసుకున్నారు, ఆయన బైబిల్ చదువుతారు, ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన కూడా చేసుకుంటారు. సో నేను ఆయన భార్య క్రిస్టియన్, నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు బైబిల్ చదువుతారు. చదివితే తప్పేంటి? తప్పేమట్లేదు, నేను అదే చెప్తున్నా. మీరు కాదన్నారు, క్రిస్టియన్ కాదంటున్నారు కదా. క్రిస్టియనే బైబిల్ చదువుతాడా? అట్లా కాదు కదా. బాప్తిజం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రోజు ఒక అధ్యాయం చదవాలనేది ఉంటుంది. అసలు బైబిల్ ఏముందో తెలుసుకోవటానికి బైబిల్ చదవచ్చు. నేను భగవద్గీత చదువుతాను, నేను ఖురాన్ కూడా చదువుతాను, నేను భగవద్గీత చదువుతున్నాను, ఖురాన్ చదువుతాను, జైల్లో అన్ని చదివాను నేను. తప్పు కాదు. మీరు చదివితే తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ అవడం తప్పు అంటారు మీరు? ఆయన క్రిస్టియన్ కాదు,
ఆయన బాప్తిజం నేను తప్పని నేను అనట్లేదు. వన్స్ మ్యారీడ్ టు క్రిస్టియన్ గర్ల్ ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. ఎ గర్ల్ హిందూ మ్యారేజ్ చేసుకుంటే హిందూ ధర్మంలోకి రాదు. ఏమండి, నేను క్రిస్టియన్ ఏం మ్యారేజ్ చెప్తున్నానంటే ఎక్కడుంది? the person belongs to another country. when the person belongs to another country, ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ చాలా మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదా, బయట బ్రిటిషర్స్ నో అమెరికన్స్ నో పెళ్లి చేసుకొని వస్తున్నారు కదా. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా తాళి కట్టించుకొని పోయినా ఖచ్చితంగా అక్కడ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి. అది వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటారేమో బహుశా. ఏమండి నేనేం చెప్తున్నానంటే ఇప్పటికీ చాలా మంది ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకుంటారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదు. పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకుంటున్నట్టు చాలా ఫొటోస్ డిస్ప్లే అయినాయి. ఫొటోస్ మీరు ఇందాక వాయిస్ మార్ఫింగ్ అన్నట్టు ఆ వీడియో రాజకీయంగా వాడేదానికోసం పెట్టుకుని ఉండొచ్చు. అవును. ఒక క్రిస్టియన్ గర్ల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాప్తిజం తీసుకుంటారు. సో ఆయనకి మతపరమైనటువంటి విద్వేషాలు లేవు, మతపరమైనటువంటి భేదాలు లేవు అనే విషయం అర్థమవుతుంది. ఆయన హిందూ సంప్రదాయాన్ని ఆయన పాటిస్తున్నాడు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు, ఆయన భార్య క్రిస్టియన్ మతాచారాలను పాటిస్తుంది, ఆయన ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ డెమోక్రటిక్ రైట్. దాని ప్రకారం ఆయన ఇష్టం అది. బట్ నేను పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? మీరు ఇందాక అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్కి మీ మీద ఎందుకు కక్ష ఉంటుందన్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ఎవరు వదిలిపెట్టినా పవన్ కళ్యాణ్ నిన్ను వదిలిపెట్టట్లేదని లోపల జైలర్సే చెప్పారు. పవన్ కళ్యాణ్కి మీ మీద తెలీదబ్బా, నువ్వు పోయి అడుగు, మీడియా పెట్టు, మైక్ పెట్టి అడుగు ఆయన్ని. నాకేం కోపం లేదంటే ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా నాకెందుకు కోపం ఉంటుంది అనిల్ మీద అనొచ్చు. అవును. బట్ అక్కడ జైలు శాఖలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మొత్తం చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణే, పవన్ కళ్యాణే. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను బాస్ ఒక్కటే, నాకు నా కుటుంబానికి పవన్ కళ్యాణ్ ద్వారా, లోకేష్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురు ద్వారా నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. కోర్టులో బైండ్ ఓవర్ అయింది. ఎందుకు? ఒక మనిషిని జైల్లో వేయచ్చు, హింస పెట్టచ్చు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకునేంత క్రూరత్వంగా వీళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నాకు నా కిడ్స్కి, నా వైఫ్కి మా మదర్ బైపాస్ అయింది తెలుసుగా మీకు, చాలా సివియర్గా. మమ్మీకి 2 times ఓపెన్ చేశారు. అక్కడ కూడా వదిలిపెట్టలేదు రోహిత్ పోలీసులు. మమ్మీని ఎంక్వైరీ చేస్తానంటాడు. మమ్మీకి డయాలసిస్ అయ్యి 15 days కాకుండానే చాబతుకుల్లో బైపాస్కి అటెండ్ అయితే జైలు సూపరింటెండెంట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. సో మెనీ మెయిల్స్ సూపరింటెండెంట్కి, మానకి ఇన్ఫామ్ చేయండి, ప్రతిసారి మా చెల్లి ఫోన్ చేయటం, చేస్తామంటాము. 2 నెలలు దాటి వెళ్ళిపోయింది. ఇంకా మా మమ్మీ ఇంకా లాస్ట్ ఇంకా రేపు మధ్యాహ్నం మమ్మీకి సర్జరీ జరుగుతుందన్న పరిస్థితిలో, అది కూడా లోకల్ డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ ఉంటారు కదా, డిఎల్ఎస్ ఉంటారు కదా, జైలుకి జడ్జి ఉంటారు కదా, ఇన్ఛార్జ్ జడ్జి, ఆ జడ్జి దగ్గర నుంచి పర్మిషన్ వస్తుంది. అఫిడవిట్ వేస్తే అక్కడ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. అప్పుడు నేను మమ్మీతో వీడియో కాల్ ములాఖాతులు మాట్లాడాను. మమ్మీ బైపాస్ని రాజకీయం చేశారు. నా బిడ్డలు చదువుని నోటి దగ్గర నుంచి తీశారు. ఫినాన్షియల్గా చాలా భయంకరమైన బర్డన్స్లో తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా, ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా, బ్యాంక్ చెక్ బుక్స్తో సహా రోహిత్, ఏటీఎం కార్డ్స్తో సహా మొత్తం సీజ్. ఆధార్ కార్డు కూడా సీజ్ చేశారు రోహిత్. నేను జడ్జి గారికి చెప్తే ఆధార్ కార్డు ఒకటి నాకు ఇచ్చినారు. ఏం పాపం చేశాం? వాళ్ళు కూడు తినొద్దా, వాళ్ళు బొవ్వ తినొద్దా, బతకొద్దా నా పిల్లలు? గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీఏ గెలిచిండుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆలోచన దృక్పథం ఎలా ఉండుండేది? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. నేను పొజిషన్ గురించి అడగట్లేదు. అంటే మీరు అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వాళ్ళది హింస పెడితే అనిల్ మారాడని. తప్పది, కరెక్ట్ కాదు అది. అసలు జైలుకి అన్యాయంగా పంపించారు, అన్యాయంగా ఇరికిచ్చారు. 22 కేసుల్లో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో 9 నెలలు 245 రోజులు జైల్లో పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి, నోటీసులు ఇవ్వకుండా కస్టడీలకి పంపించి, జైళ్ళ శాఖ కానీ పోలీసు శాఖ కానీ ఎవరు ఆల్ ఓవర్ కంప్లీట్ ఒక నిఘా నేత్రం కింద పనిచేసి మమ్మల్ని చంపాలనుకున్న పరిస్థితుల్లో సజీవుడైన దేవుడు కాపాడితే న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీర్పులతో బయటకు వచ్చి పొద్దుట్టున్నాం. నాకు నేనుగా అనుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఏమని? దిస్ ఈజ్ నాట్ రైట్.
ఏది? నేను మాట్లాడిన పరిస్థితులు. ఎందుకు ఏ మాటలో? అవతల వాళ్ళు రెచ్చగొడితే నేను రెచ్చిపోయి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రెచ్చిపోయి మాట్లాడారు అంటే వాడు రెచ్చగొట్టాడు, నా కుటుంబం మీదకి వచ్చాడు. కుక్కలు కూడా ఊరుకోవాయా బాబు, వాళ్ళ దాని పిల్లల్ని దాని పిల్లల జోలికి వెళ్తే కుక్కలు పశువులు కూడా ఊరుకోవు. నా ఆఫీస్ తగలబెట్టి మమ్మల్ని చంపాలని చూస్తే ఊరుకోవాలా? అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. మరి మీరు చట్ట ప్రకారం వెళ్ళి చట్ట ప్రకారం తీసుకున్నాం. నేను ఎవరిని ఏం చంపలేదే ఆ రోజు. నేను ఎవరిని ఏం చంపేస్తాను ఎవరిని చంపేస్తారన్నారు. నేను ఎవరిని ఏం మాట్లాడలేదు. ఆ రోజు కూడా లీగల్గానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక టీంని ఇచ్చారు. నేను డైరెక్ట్గా పోలీస్ కేసు పెట్టాను. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడాను అని అన్నారు కదా. 1-2 మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడి ఉండొచ్చా? మాట్లాడి ఉండొచ్చు. అనిల్ గారు మర్చిపోయారా? బ్రదర్ ఒక చెప్తాను, అనిల్ గారు మీరు ఇది ఎందుకు చేశారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అడుగుతున్నాను, అనిల్ గారు మీరు ఎందుకు చేశారు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. రాగద్వేషాలు ఏమీ లేవు, కుట్ర ఏమీ లేదు, కార్పణ్యాలు ఏమీ లేవు మనసులో. జగన్మోహన్ రాజకీయంగా దగ్గర అభిమానం సంపాదించాలి. రోహిత్ అట్లాంటి చీప్ ట్రిక్స్ జగనన్న అసలు ప్లే చేయరు. జగనన్న ప్రియ శిష్యుడిగా బోరుగడ్డ అనిల్ దగ్గర అసలు ఉండవు. మరి మీరు అన్ని అంటున్నప్పుడు కనీసం వైసీపీ నాయకులు ఎవరు ఇది ఇలా చేయొద్దని ఇలా అనలేదా? మీకు ఇంత పిఆర్ ఉంది, కేంద్ర మంత్రుల దగ్గర పరిచయం ఉంది, మరి వాళ్ళు ఎవరు ఇది కరెక్ట్ కాదు అని అనలేదా? అంటే మీ స్థాయికి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కూడా చాలా డిబేట్స్ లో భయంకరంగా తిట్టుకుంటున్నారు రోహిత్. ఇలాంటి తిట్లు తిట్టుకోలేదు. లేదు ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నాకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా. నేనేం మాట్లాడుతున్నా అంటే నీకు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే నా దగ్గర ఆన్సర్ లేదు రోహిత్. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను అనుకునేది ఒకటే, ఐ జస్ట్ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఐ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ పార్లమెంటరీ. ఐ వాంట్ బికమ్ ఏ వెరీ గుడ్ పార్లమెంటరీ. నాకు ఆశ ఉంది. 10 సంవత్సరాలు కేంద్ర మంత్రులతో తిరిగి పనిచేసి సెషన్స్కి పోయి ఖచ్చితంగా లోక్సభకి వెళ్ళాలి. దేవుడు దీవిస్తే, దేవుడు అవకాశం ఇస్తే, సజుడని దేవుడు అవకాశం ఇస్తే, ఖచ్చితంగా ప్రజలు దీవిస్తే. నేను ఆ దిశగా ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఒకటి, మమ్మల్ని అన్నారు మేమన్నాం పోటాపోటీగా ఇక్కడ అదే మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అన్నది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు, లేదంటే ఆ వ్యక్తులు కాదు. సో మీరు అలా అన్న మిమ్మల్ని ఆ వ్యక్తులు డైరెక్ట్ గా అన్నప్పుడు, ఆ వ్యక్తులు కానప్పుడు నేను కూడా కాదు, ఆ వ్యక్తులు పేరు పెట్టే మీరు అన్నారుగా. నో, దట్స్ ఆల్ మార్ఫింగ్. చెప్తున్నా కదా నీకు. ఇప్పుడు మళ్ళీ నేనేం చెప్తున్నా నీకు, 1-2 మాటలు పేలుండొచ్చు, కానీ దట్స్ నాట్ అప్ టు దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి ఆపాదిచ్చే మాటలు కాదు. ప్రతి మాటని మార్ఫ్ చేశారు, ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టారు. జనసేన నుంచి ఉన్న క్యాండిడేట్సే చెప్పారు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఆ వీడియో చూడమనండి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అనుకుంటే రివాల్వర్ వచ్చి డైరెక్ట్ పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమనండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను నేను. ఒకటి, లోకేష్ కూడా అంతేనా? ఎవరికి? లోకేష్ నేనేమనలేదు ఎప్పుడు అన్నారు. నేనేమనలేదు అసలు ఎప్పుడు. లోకేష్ ఏమంటాం, మేమేమంటాం? మర్చిపోయారా? రాజకీయ విమర్శలు చేశారు, రాజకీయ విమర్శలు వాళ్ళు చేశారు, మేము చేసాం. పర్సనల్గా వ్యక్తిగత హననం ఎప్పుడు చేయలేదు లోకేష్. ఏ మాటలైతే వల్లభనేని వంశీ అన్నాడో అలాంటి మాటల్ని నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను అట్లా గుచ్చేయను చెప్పాను కదా మీకు. ఇప్పుడు మీరు అవే మాటల్ని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తూ ఇంకొంచెం నొక్కి మాట్లాడారు. నో, దట్స్ ఆల్ మార్ఫింగ్ బ్రదర్. అది కూడా మార్ఫింగ్. మళ్ళీ చెప్తున్నా, 100 times చెప్తాను. ఖచ్చితంగా ఎవరికి ఎట్లా కావాలో అట్లా ఎడిట్ చేసుకొని మార్ఫ్ చేసేసుకున్నారు. నెవర్ ఎవర్. మీకు అసలు శత్రువులు వైసీపీలో ఉన్నారా, జనసేన టీడీపీలో ఉన్నారు? మీరేమనుకుంటున్నారు? అంటే కేవలం అనిల్ మాట్లాడిన మాటల్ని ఇంత దారుణంగా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేయాల్సిన అవసరం. నేనేం చెప్తున్నా అండి మీకు ఒకటే, నేను జైలుకి పోతే సంతోషపడిన వాళ్ళల్లో ఒకడున్నాడు. ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి. ఆ అబ్బాయికి నా మీద కుళ్ళు ద్వేషం ఏముండిందో నాకైతే తెలియదు. మీరేమైనా అతను నియోజకవర్గమా? నాకేం సంబంధం అసలు. మరి వెంకటరెడ్డికి అతను నిన్నగాక మొన్న అధికార ప్రతినిధి అయ్యిండు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తిని. నేను అన్న నోస్ మీ వెల్, జగన్ అన్న నోస్ మీ వెల్. నాకు అర్థం కాక అడుగుతాను, నేను వైసీపీ పార్టీలో చేరితే తప్పేంది? మీ బాధ ఏంది? అసలు మీడియానే అడుగుదాం. చేరాలనుకుంటున్నారా? చేరతానబ్బా, తప్పేంది? ఇప్పుడు
వాట్స్ రాంగ్? నేను తప్పేం లేదు, చేరకూడదా? తప్పని ఎవరైనా లేదు రోహిత్, నేను చేరకూడదా? చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటారు, ఖచ్చితంగా జాయిన్ సార్లు అవుతారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే రానివ్వలేదంట ఎవరు చెప్పారు? అనుకుంటున్నారు. శుభ్రంగా భోజనం చేశాను, ఫోటోలు కావాలంటే చూపిస్తాను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్యానల్ పక్కనే. మరేంటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే రానివ్వలేదు? ఇవన్నీ సొల్లు మాటలు. ఎవడో గిట్టనోడు ఏదో చూపించేసి ఏదో చేసేస్తే పార్టీ మరి అధికారంలో ఉన్న నాళ్ళు ఎందుకు మీరు రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమను చూపించి ఇప్పుడు దానికి రాజీనామా చేసి నేను వైసీపీలో చేరుతానని అంటున్నారు? రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్గా పనిచేయకూడదని రాజ్యాంగం రాసిందా? కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి పనులు చేస్తున్నారని కోవిడ్ అనే మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చడంలో ఆయన డైరెక్ట్గా అప్రిషియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయానికి ఆయన విషెస్ చెప్పారు. ఆయన పరిపాలన ఆయన కూడా మెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు అప్పటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బధాయి ఇచ్చారు. అంటే వెల్కమింగ్, ఈ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? నవరత్న పథకాలకు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళారు. పరిస్థితులు మారినాయి అంతే, దట్స్ ఆల్. నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి ఎక్కడుండి ఎక్కడ ఏమైనా చేయొచ్చు కదా. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది, ఆ హక్కు కల్పించింది. చేయకూడదని మీరు ఎట్టంటారు, ఇంకొకళ్ళు ఎట్టంటారు? దట్స్ మై విష్ అండి. చేసిన దాన్ని క్వశ్చన్ చేస్తారు, మీరు ఆన్సర్ చెప్తే దానికి వాళ్ళకి కన్విన్స్ అయితే ఓకే, అది ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది జనం అర్థం చేసుకుంటారు. విను, ఎవరో ఆమోదయోగ్యం పొంది అది అంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజానాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు కోసం పనిచేసేదానికి కాలర్ పట్టుకొని చెప్తాను. నేను ఇప్పటికీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని. ఎందుకు? ఆయన ఒక నాయకుడిగా నేను ఎంచుకున్నాను అబ్బా. ఆయన ఒక నాయకుడిగా ఎంచుకున్నాను. ఆయన పేద ప్రజల కోసం, ఒక నాయకుడిని ఇష్టపడటం అంటే ఇంకొక నాయకుల్ని, కుటుంబాన్ని తిట్టడం కాదు కదా. అట్లా కాదు కదా. ఎవరు తిట్టినారు? ఏదో ఒకటి అరా మాట్లాడిన దానికి చెప్పాను కదా, రిగ్రెట్ మై సెల్ఫ్. ఓకే, నువ్వు పదే పదే ఆ క్వశ్చన్లు అడిగితే రిగ్రెట్ అయ్యాను అని అన్నారు కాబట్టి ఓకే, జనం చూస్తున్నా. అంటే నేను ఒకటి చెప్తాను, అంటే నీకు నేను సమాధానం చెప్పాలని నేను నువ్వు వేసిన క్వశ్చన్ నేను సమాధానం చెప్పట్లా. నేను రిగ్రెట్ అయ్యానో లేదో రానున్న రోజులు ప్రజలు చూస్తారు. అంటే నోట్లోంచి ఇంకొక బూతు మాట కూడా రాదా? నువ్వు చెప్తే నేను విననది. నువ్వు ఏదో ఏలు పెట్టి నాకు శాసించి చెప్తే నువ్వు నుంచి పాత నీళ్ళైతే నువ్వు బయటకు పో. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మరి దాన్ని ఏమంటారు? చూపించలా, దాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది నువ్వు డైరెక్షన్. ఇది దిస్ ఈజ్ నాట్ అ డైరెక్షన్. హుకుం ఇది ఎప్పుడు చేయకూడదు, తప్పది. డోంట్ డూ దాట్. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఆన్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్తున్నా, ప్రామిసెస్ చెప్తున్నా, నీ టీవీలో చెప్తున్నా, రోహిత్కి చెప్తున్నా, రోహిత్ ద్వారా, రోహిత్ కెమెరా ద్వారా, బిగ్ టీవీ ద్వారా అందరికీ శిరస్సు ఉంచి చెప్తున్నా, ఒక కొత్త అనిల్ని చూస్తారు, ఒక మంచి అనిల్ని చూస్తారు. ఆ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ని మీరు చూడబోతున్నారు. ఐ స్వేర్ అండ్ గాడ్. పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్, నాకు ఇష్టం. ఎందుకంటే నేను 10 years కేంద్ర మంత్రి చేతుల్లో పనిచేసినాను. సార్ సెషన్స్కి పోయేవాళ్ళు, మేము కూడా పాసులు తీసుకుని పోయేవాళ్ళం లోపలికి. నేను, నా తోటి సహచరులు, తెలంగాణ సహోదరులు, ఆంధ్ర, ఒక 2-3 పోయేవాళ్ళం. నాకు బాగా అనిపించేది. చాలా, అంటే దేశ రాజకీయాలు, చట్టసభ, ఒక పెద్ద చట్టసభ, ప్రధానమంత్రి అధ్యక్షతన, స్పీకర్, ద మెంబర్స్. ఎప్పటి నుంచి అనిపించేది? లేదు రోహిత్, ఎన్ని ఇయర్స్? లేదు రోహిత్, ఒక 7-8 years నుంచి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్. నేను ఎప్పుడు బయటపడలే ఈ విషయంలో. ఎందుకంటే మీకు తెలుసు, రాజకీయంగా నేను ఏ లబ్ధి కోసం ఎప్పుడు పనిచేయాలా, ఆ పదవుల కోసం నువ్వు బయటకి చెప్పలేకపోయినా నీ మనసుకు తెలుసు, ఆల్ మీడియాకి తెలుసు. కానీ అనేవాడంటే నేను సెషన్స్కి వెళ్ళేవాడిని, చూసి సార్ని చూసేవాడిని కదా. ఇది రాజ్యసభ మెంబర్ అండ్ ఇది సెంట్రల్ మినిస్టర్, మోదీ క్యాబినెట్లో ఆయన ఒక సహాయ మంత్రి. నాకు అనిపించేది, ఎస్, ఇక్కడ కూర్చుంటే దేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశం లెవెల్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఏపీని మనం చూపించవచ్చు. వై డోంట్ ఐ? ఇఫ్ గాడ్ విల్ పర్మిట్ మీ, ఇఫ్ గాడ్ విల్ అలవ్ మీ. దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా కూర్చుంటానేమో, దేవుడి దయ. దట్స్ ఆల్. నిజంగా మారిన అనిల్ అని జనం అనుకుంటే, జనం యొక్క ఆశీస్సులు ఉంటే మీరు ఖచ్చితంగా పార్లమెంటేరియన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. నేను ఒక్కసారే చెప్తాను,
చెప్పిన మాట మీద నిలబడతాను, ఖచ్చితంగా చెప్తాను. సో మళ్ళీ అడుగుతున్నాను, మీ నోటి నుంచి వేసేస్తాను, చించేస్తాను లాంటి పరుష ఆ రోజు పదజాలం నీకు నేను రాదు. మాట్లాడని నువ్వు తీసుకొచ్చి చూపించు, డేట్ నోట్ చేసుకో రోజు. నీకు ₹1 గిఫ్ట్ నేను ఇచ్చి నువ్వేం చేయమంటే చేస్తాను. ఓకేనా? ఓకే, సాటిస్ఫై? రికార్డ్ చేసుకున్నాను. ఆన్ రికార్డ్ చేసుకో, పెట్టుకో, దగ్గర పెట్టుకో. అనిల్ గారు, ఈ 245 రోజులు ఏం చేశారు జైల్లో? చేసేదానికి ఏం లేదు రోహిత్. తలుపు తాళం 3 నెలలు, సెల్ 3 months లాక్, అటొక వార్డరు ఇటొక వార్డరు. బయటికి రాలేదా? ఆ ఏంది వచ్చేది చెప్పేది అదే రోహిత్. 2 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల్లో నుంచి నేను కాసేపు పొగులంతా నేను పైకి లేచి నుంచొని తిరుగుతూ ఉండాలి రూమ్లో. 15x15 రూమ్ అది. చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్లు అయితే పెట్టారో కింద స్నేహాలో, దాని ఎదురుగానే 11F. 3 నెలలు తాళం తీలా. అటొక వార్డర్ ఇటొక వార్డర్ ఉండేవాళ్ళు, యమభట్టులాగా నుంచొని ఉండేవాళ్ళు వాళ్ళు. సార్ ఏం సార్ మీరంటే నుంచొని తిరగండి, పడుకునేదానికి కూడా కాసేపు ఇది లోపలే ఇది లోపలే. పొద్దున్నే ఒక 10 నిమిషాలు తలుపు తీసేవాళ్ళు, లోపల అంతా క్లీన్ చేయించేసి మళ్ళీ ఫుడ్ కూడా లోపలికే. 3 నెలలు. అయ్యో సూర్యోదయం అసలు ఏం లేదు స్వామి, చెప్పేదేంది నీకు. నరకం నరకం అంటే ఏంటో చూపించినారు. ఆ హెడ్ వార్డర్స్ 2 ఉంటారు, ఒక శ్రీనివాసన్ ఉంటాడు ఒక ఆయన. అసలు ఆయన అసలు అబ్బా, అసలు ఆయన ఓవర్ యాక్షన్ చూడలేము, ఆయన పరిస్థితి చూడలేము. ఆఫీసర్స్ వస్తానగానే అనిల్ లే బైక్ లే చెల్లు కట్టుకొని వచ్చి. అసలు ఏంది బానిసలమా? జైల్ ప్రిజన్ రూల్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారం లోపల మెడికేషన్ కానీ ఫుడ్ కానీ నిద్రపోయేదానికి కానీ వసతులు కల్పించాలా. అందుకే 200 మంది స్టాఫ్, దానికి ఒక సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, 4 జైలర్లు, ఒకడు ఎగ్జిక్యూటివ్ జైలర్, ఒకడు టవర్ జైలర్, ఒకడు ఫుడ్కి సంబంధించి జైలర్, ఒకడు మెడికేట్కి సంబంధించి జైలర్. ఏమీ లేవు. మేడం బ్యాక్ పెయిన్ ఉందండి, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యి, ఏమని అడుగు, పారాసెటమాల్ ట్యాబ్లెట్, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను ట్రావెల్ చేయలేనమ్మా, మీకు దండం పెడతాను తల్లి, డాక్టర్ని పిలిపించండి లేదా జడ్జి గారిని పిలిపించండి అంటే, అసలు జడ్జి లేదు, జడ్జి గారిని పిలిపించండి, డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీని పిలిపించమని నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్నిసార్లు నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ జైలర్గా ఉన్న దుర్గా రమేష్కి నేను ఎన్నిసార్లు చెప్పాను, నో ఓకే చెప్తాం. ఒకవేళ జడ్జి గారు కిందకు వచ్చినా పైన ఎవరు లేరు సార్ ఖాళీగా ఉందని చెప్పి జడ్జి గారిని అట్లాగే తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు. ఒక్కసారి మాత్రం జడ్జి గారు పైకి చూడటానికి వచ్చారు. ఆ రోజు చెప్పాను, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఆ రోజు కొంచెం చేంజెస్ అయినాయి. బయటికి రాకూడదు, నడచకూడదు, వాటరు నీసుకంపు కొట్టేది తెలుసా రోహిత్. అది ఒకలాంటి కుళ్ళిపోయి ఎలికి చచ్చిపోయిన కంపు కొట్టిన నీళ్లు తాగేవాళ్ళం. బాత్రూమ్స్ భయంకర, సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర రూము, ఆ స్నేహ బ్యారక్కే సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర ఉంటుంది. ఆ లోపల కొద్దిగా తిరగడానికి 4 చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆ శ్రీనివాస్ అనే అతను గైని లేచేవాడు. తిరగడానికి వెళ్ళలేదు, మనం చూసాం మా ఉద్యోగాలు పోతాయి. వాళ్ళ కులపస్తులకి అలా ఆయనకి నచ్చిన పార్టీ వాళ్ళకి శుభ్రంగా పక్కన కూర్చొని మీటింగ్లు వేస్తాడు ఆయన. అనంతపూర్ జైల్లో ఒక నెల పెట్టారు. భయంకరం రోహిత్. అక్కడైతే కూర బంకలు సాగేది, అన్నం జావలాగా ఉండేది. ఆ కూర అన్నీ కీరదోసకాయ, ఆకుకూర అన్నీ టమాటా పప్పులు వేసేసి మిక్సీలో వేసేసాం. అదంతా భయంకరమైన వాసన వచ్చేది, తినగలిగే పరిస్థితి కాదు, వామిటింగ్ వచ్చేది. ఆ కుండలో వాటర్ పోసేవాళ్ళు, ఆ వాటర్లో ఎర్రలు, బొద్దింకలు, దాన్ని ఎవరు క్లీన్ చేయరు, మాట్లాడకూడదు, అడగకూడదు ఎవడు అక్కడ. భయానకమైన పరిస్థితులు. ములాఖాతులు ఉండేవి కదా ఫస్ట్లో, తర్వాత ఇచ్చారు. నా ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ వినేవాళ్ళు. ఆ దుర్గా రమేష్ అనే అతను ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ విని టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఆయన మెసేజ్లు ఇస్తూ ఉన్నాడు, ఇట్లా ఉంది పరిస్థితి. ఆయన వల్ల లోపల చాలామంది ఖైదీలు సఫర్ అయ్యారు. అనిల్ అన్న బాగున్నావా అని ఎవరన్నా అక్కడ వచ్చి బట్టలు గిడ్డంగి అని ఒకటి ఉండేది మాకు. బట్టలు అంటే ప్రతి ఖైదీకి ఖచ్చితంగా తెల్ల బట్టలు ఇచ్చి, ముద్దాయిలు ఎవరు సిటీ ముద్దాయిలకైతే, జనరల్ జైలు ఖైదీలకు కూడా నెంబర్ వేసి కార్డు వేసి ఇస్తారు. అక్కడ కింద ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్నా బాగున్నావు అని చేయెత్తితే, అట్లా చేయెత్తి అన్నా బాగున్నావు అన్న వాళ్ళని గేటుకి తీసుకెళ్ళి 3rd degree కోటింగ్ ఇచ్చి పంపించి నానా హింస పెట్టే పనిష్మెంట్ వర్క్స్ వాళ్ళకి వేసి చేసిన వ్యక్తి అతను. అంత కరుడుగట్టిన నేరస్తులు మేము కాదే, మేము టెర్రరిస్టులు కాదు, మేము ఈవెన్ అసలు గ్యాంగ్స్టర్స్ కాదు, మేము సామాన్య మానవులను స్వామి.
సోషల్ మీడియా కేసెస్లో తీసుకుపోయి నువ్వు ఈ రకంగా హెరాస్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు, 14-15 వేల కిలోమీటర్లు తిప్పారు, 3rd డిగ్రీ. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కఫ్ చేసి లోపలికి 14.5 గంటలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుపోయి అట్ట పడేసారు లోపల. ఆ కఫ్స్ తీసేసిన తర్వాత చేతులు ఇట్టాగే ఉన్నాయి, నాకు తెలుసు. చేతులు ఇట్లా రాలా, చేతులు ఇట్లా మడుచుకునేదానికి నాకు చేతులు రాలా, చేతులు ఇట్లా బెండవలేదు రోహిత్. నాకు చేతులు ఇట్లా రాలా. ఒక 4-5 అవర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని 2 కానిస్టేబుల్స్ చేతులు అట్లా 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 గట్టికి తీస్తే కిందకి బయట పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను నానా తిప్పలు పడితే డే 1 నుంచి 3rd డిగ్రీ మొదలుపెట్టారు. దిమ్మకి కూర్చోబెట్టడం మానించడం, ఇట్లాంటి దిమ్మకి కూర్చోబెట్టేది అటొకటి ఇటొకటి నుంచి కాళ్ళు ఇట్లా పంగ చీల్చేస్తారు. ఆ చీల్చే క్రమంలో 2 చేతులు ఇట్లా పైకి కట్టేస్తారు. వెనకాల నుంచి ఒకటి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు. ఆ గుద్దే క్రమంలో ముక్కులో నుంచి నోట్లోంచి కూడా బ్లడ్ వచ్చిన పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేము. కేకలు పెట్టి ఏం చేసినా వీడియో తీసి అరిచేకుంది. ఇంకా ఇంకా అసలు భయంకరమైన టార్చర్. అరిచే అసలు నేనైతే వెన్నుపూస అట్లా చీలిపోద్దాం అనుకున్నాను. నేను అంత మూర్ఖంగా, అంత భయానకమైన పరిస్థితిలో నన్ను హింస పెట్టిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఏ రకంగా హింస పెట్టారు ఏంటన్నీ తెలుసు ఆయనకి. మాట్లాడారు మీరు? మాట్లాడాను, జైలు చూసిన మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అన్న అడిగారు, సిఐ పేరు అడిగారు. అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ టీం 3rd డిగ్రీ చేసేటప్పుడు ఎవరు ఉన్నారు, మన ప్రభుత్వంలో కెమెరాస్ పెట్టినాం కదా, మా కెమెరాస్ పనిచేసినాయి మొత్తం కోర్టుకు చెప్పిన. కానీ ఇప్పుడు మీరు ఒక వైసీపీ మనిషిగా కాకుండా ఇప్పుడు మామూలు మనిషిగా చెప్పండి. అంటే ఇవి ఏ పార్టీలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి. తప్పు ఫర్ షూర్. వైసీపీలోనూ జరిగాయి. ఇప్పుడు వైసీపీలో జరగల. వైసీపీలో జరిగితే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో జైలుకి వెళ్ళిన కొంతమంది నేతలు ఏ మనిషినైనా ఒకటి చెప్తాను, టీడీపీకి చెందిన నాయకులు అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కేసులు ఎదుర్కొంటాం వేరు రోహిత్. కేసులు ఎదుర్కొని జైలుకి పోవడం వేరు. జైలుకి పోయిన తర్వాత పీటీ వారెంట్లు పడి ప్రతి పీటీ వారెంట్ కస్టడీకి పోయి కస్టడీలో 3rd డిగ్రీలు తీసుకొని 1000 కిలోమీటర్లు ఈ మూల నుంచి ఆ మూలకు తిప్పడం వేరు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 15,000 కిలోమీటర్లు తిప్పారంటే బహుశా ఎవరికి జరగలే నాకు తెలిసి. ఎంత పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ వాళ్ళు జైలుకి పోయినారు. జైలుకి పోయిన పరిస్థితుల్లో వాళ్ళకి అన్నీ జరిగి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పోయింది, వాళ్ళని 22 కేసులు పెట్టి తిప్పలేదు రాష్ట్రం అంతా, వాళ్ళకి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు తీసుకోపోలేదు, కఫ్ చేసి ఏలాడ తీసుకుంటా 3,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు తీసుకొని పోలా. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయానక, ఒక్కొక్కరికి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి జరిగిన హెరాస్మెంట్, అన్యాయం ఆల్మోస్ట్ ప్రతి కేసులో అటెంప్ట్ మర్డర్, ప్రతి కేసులో అటెంప్ట్ మర్డర్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నా పైన మర్డర్ స్కెచ్ చేశారని మీరు అంటారు, RRR రఘురామకృష్ణరాజు నా పైన మర్డర్ స్కెచ్ చేశారని ఆయన అంటారు. ఆయనకి అలా అనిపించింది. అలా ఇప్పుడు ఏ ఎవరికైనా సరే పడేవాడికి తెలుస్తుంది బాధ. నేనేమంటున్నానంటే నా బిడ్డలు కూడా ఈరోజు, నా భార్య నా బిడ్డలు కూడా అన్నీ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామంటే మా ఆస్తుల జోలికి ఎందుకు రావాలా? ఇప్పుడు రిలీజ్ అయ్యాయా? ఏం రిలీజ్ కాలేదు రోహిత్, ఏమి రిలీజ్ కాలేదు. ఎంక్వైరీ ఉంది, ఎంక్వైరీ అప్పుడు తర్వాత ఇస్తామన్నారు. జైల్లో ఉన్నప్పుడు, అరెస్ట్ అయినప్పుడు మీకు ఫ్యామిలీ గుర్తొచ్చిందా? రోజు ఫ్యామిలీ గుర్తొస్తుంది. పిల్లలు ములాఖాత్కి వచ్చేవాళ్ళు. ఒక గ్లాస్ అడ్డం ఉండేది రోహిత్, కనీసం ఆ గ్లాసులోంచి పిల్లలు కనపడుతూ ఉండేవాళ్ళు, దిగులేసుకొని తగ్గిపోయి. బట్ మై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. తను ఒక్కతే నా కోసం చాలా బాగా పోరాడింది, తను నిలబడింది అంతే. నా వైఫ్ దేవుడి మహాకృపను బట్టి పిల్లలు కూడా ఏమీ హెల్త్ అప్సెట్ అవ్వలేదు, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం నా వైఫ్. ఎందుకంటే ఈ రాజకీయ ఒత్తిళ్లలో నలిగిపోయి చెదిమేసి వాళ్ళు మమ్మల్ని. నేనేమంటానంటే, నన్ను జైలు వేసావు సరే పో, నా మీద కక్ష తీర్చుకుంటున్నావు సరే పో, నన్ను చంపాలనుకుంటున్నావు సరే పో, ఐఎమ్ రెడీ టు ఫేస్. నా బిడ్డలు ఏం చేశారు స్వామి నిన్ను? నా భార్య ఏం చేసింది? మా అమ్మ ఏం చేసింది? నా చెల్లెళ్ళు ఏం చేసినారు నిన్ను? వాళ్ళ కుటుంబాల మీద ఎందుకు పోయినావు? వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చూశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద చాలా పెద్ద. ఏ కేసులో మీ ఆస్తులు జప్తు చేశారు? అన్ని కేసులు రోహిత్, ఒక కేసు అని కాదు, ప్రతి కేసులు 22 కేసులు ప్రతిసారి ప్రతి స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు
నెల్లూరు రాజమండ్రి రెండోచెల్లి నెల్లూరు ఇచ్చినాం. చాలా పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళు, చర్చ్ మినిస్ట్రీస్ చాలా పెద్దవి. వాళ్ళ చేతులు ఎత్తితే ఒక 25-30 లక్షలు ఓట్లు అయిపోతాయి. అట్లాంటి మినిస్ట్రీస్ ఉన్నాయి మా ఇంట్లో. నా చెల్లెళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? కంపెనీకి CEO అడిషనల్ CEO పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇద్దరు పాపం వాళ్ళ దగ్గరికి పోయి నానా హింసలు పెట్టి నానా తిప్పలు పెట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. ఇట్టపోతారు రోహిత్. నా ఇంటి ఆడబిడ్డలు నిన్నేం చేసినారు? ఒకటి చెప్తున్నా, ఫిజికల్గా మెంటల్గా నలిగిపోయాను రోహిత్. ప్రామిస్. మానవతా దృక్పథితో ఎవడూ ఆలోచించలా. నేనైతే భారత రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్స్ యాక్ట్స్ ఇచ్చిందో ప్రతిదీ నేను చదువుతున్నాను. మళ్ళీ నా కేసులు నేనే వాదించుకుంటానికి. అసలు నేను ఒకటి అనుకున్నా ఒక వారం రోజుల కింద, నా కేసులు నేనే CBIకి ఇచ్చేసేయాలి. నేనే CBIకి ఇస్తాను. ఎస్, మీరు ఇస్తే చెల్లుతుందా? భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ మీ రైట్. నువ్వో నీ బాస్ ఇంకొకటి ఎవడో చెప్తా కాదు. ఫైట్ చేస్తాను చూడు. ప్రతిదీ భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఇచ్చిన ఆర్టికల్స్, ఇచ్చిన అమెండ్మెంట్స్, ఇచ్చిన యాక్ట్స్, జీవోస్ పట్టుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాము. ఆల్రెడీ రీచ్ అయ్యాం పాయింట్కి. అపెక్స్ కోర్టుకి వెళ్ళినాం, రీచ్ అయినాం. ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడని నేను భావిస్తాను. ఒకటి, బాధ ఎవడిదైనా బాధ, నొప్పి ఎవడిదైనా నొప్పే, మనసు ఎవడిదైనా మనసే. బట్ ఇవాళ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. దట్స్ ఆల్. ఎందుకంటే ఒక్కటి చెప్తాను, రాజకీయం చేయి, నా జోలికి రా. నేను మళ్ళీ చెప్తున్నది, నా కుటుంబం ఏం చేసింది సార్. మరి అప్పట్లో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడిన మాటలు కూడా ఇవే కదా. మీరు ఇప్పుడు అంటున్నారు కరెక్టే. నిజంగా రాజకీయంలానే ఉండాలి, ఆ వ్యక్తుల వరకు మాత్రమే ఉండాలి, కుటుంబాల జోలికి ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళకూడదు. ఎవరు బ్యాంక్ అకౌంట్స్, ఎవరు ATM కార్డులు, ఎవరు కంపెనీ అకౌంట్స్ ఎవరు ఫ్రీజ్ చేశారు? రోహిత్, ఏం మాట్లాడుతున్నాను చెప్పు. రోహిత్, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, ఇప్పుడు దాకా ఎవరికి జరగలేదు కూడా. చాలామంది చాలా కేసులతో లోపలికి పోయినారు ఇరుపక్షాలు. కానీ మళ్ళీ కోరుకుంటున్నా, నాకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగకూడదు, నా శత్రువులకి జరగకూడదు, నా పగోళ్ళకి కూడా జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వద్దు మీకు అవకాశం వస్తే నేను చేయను రోహిత్. ప్రామిసెస్ చేద్దాం. బీయింగ్ ఏ క్రిస్టియన్ మాటిస్తున్నాను నీకు. నేను భారత రాజ్యాంగబద్ధంగా పోతాం ఖచ్చితంగా. ఇచ్చిన కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము కూడా పేర్లు రాసుకుని పెట్టుకుంటున్నాం, అందరు పని చూస్తామని అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పేర్లు రాసుకుంటున్నారు? ఎవరైతే మాకు అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి అంటే అన్యాయంగా వెళ్తున్నారు. నేను అదే చెప్తుంటా. ఎవరైతే the person violated the right, whoever the person violated the Constitution of India, ఆ పర్సన్ పేరు నోట్ చేసి పెట్టుకుంటున్నాం అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు కాదు, ఏ పొద్దు కాదు, ఆయన పగ తీర్చుకోవాల్సిన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పగ తీర్చుకోవాల్సిన పరిస్థితే ఉండుంటే పార్థసారథి రెడ్డి గారికి అప్పట్లో సహకరించారని వదంతులు వచ్చిన సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ జీవంతో ఉండరు. రాసి పెట్టుకో, మళ్ళీ చెప్తున్నా నీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పగ తీర్చుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, బార్న్ ఫర్ పీపుల్ అండ్ ఈజ్ ఆల్వేస్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. మరి జగన్మోహన్ రెడ్డి పై షర్మిల్ చేసిన ఆరోపణలు, విజయసాయి రెడ్డి చేసిన మాటలు, ఇప్పుడు కొంతమందికి జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ అభిమానించే మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళగా నేను ఎప్పుడు అభిమానించాను. మై గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ మై గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. దేవుడి ప్రత్యేకత దేవుందే. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన మనిషి. ఆల్వేస్ ఐ ఇన్స్పైర్డ్ బై హిమ్, బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్. No way concerned, no way related to the worldly things. We are all related to the worldly things. దేవుడిని ప్రైజ్ చేసినట్టు నేను ఏ మనిషిని ప్రైజ్ చేయను, ఈవెన్ నాట్ ఇన్ మై ఫ్యామిలీ. మై గాడ్ ఈజ్ ఇటర్నల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న ఒక గొప్ప నాయకుడు.
దావీదు మహారాజు వలె దీవింపబడిన ప్రజల కోసం పుట్టిన ఒక గొప్ప నాయకుడు నా అన్న జగన్మోహన్ రెడ్డి. ఎవడో కారు కూతులు కూసారని, ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో మీరున్నారా? ఏం ప్రశ్నలు ఇవన్నీ ఎట్లా అడుగుతారు మీరు? జగన్మోహన్ రెడ్డి విజయం కోసం షర్మిల నేను ఆయన వదిలిన బాణాన్ని అంటూ తిరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు అంటూ అన్నారు. దానికి షర్మిల వెళ్ళిపోయింది. దాన్ని నేను సమర్థిస్తున్నాను అని కూడా మీరు మాట్లాడారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావద్దు అనడం సబబే అని. నా చెల్లి రాజకీయాల్లోకి వస్తానంటే నేను ఊరుకోను. ఎందుకు? అంత భయంకరంగా పొల్యూట్ అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అనేది. పొల్యూటెడ్. అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావద్దు అని నేను చెప్పను, బట్ మంచి రాజకీయాలు లేవు ఇప్పుడు. మీరే కదా మంచి రాజకీయాలు చేయాల్సి. ఎవరు చేయాలి? రాజకీయ ఆ నాయకులే. పరిస్థితులు ఇప్పుడు తండ్రి చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన క్రమంలో ఆమెను వ్యాపారాలు చూసుకోమన్న పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఆమె ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పాదయాత్ర చేసిందని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి షర్మిల పాదయాత్ర ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు భారతమ్మ కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ షర్మిల ఏంటంటే ముందుకు వచ్చారు. ఒక సైడ్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్స్ విషయంలో భారతం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షర్మిల ఉండాలని పెట్టారు. షర్మిల ఒక్కతే పాదయాత్ర నడుము బిగించుకుంటే అయిందా? షర్మిల వెనకాల చాలా పెద్ద వ్యవస్థ పనిచేసింది. ఆ వ్యవస్థ పేరు వైఎస్ భారతిరెడ్డి. కానీ షర్మిల రోడ్డు పైన నడిచి రాజకీయ ప్రత్యర్థుల పైకి బాణాలు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా ఆమె బాధ్యత అది. మరి సిస్టర్గా బాధ్యత అయినప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు గౌరవించాల్సిన అవసరం. వెయిట్ చేయాలి కదా, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నం ఇవ్వనలేదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వనలా. నీకే నువ్వు కాలుతో తనిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయమన్నారు. ఈ లోపే దీని మధ్యలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఏం కుట్ర? కుట్రదారుడు ఉన్నాడు. ఇంకా అవన్నీ చెప్పేది కాదు, ఇప్పుడు మాట్లాడేది కాదు. షర్మిలమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ తొందరపడింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అసలు ఎప్పటికీ ఉండదు. జగన్ అన్న సేస్ ఆల్వేస్ అబౌట్ షర్మిలమ్మ ఇస్ షీఈ్ మై ఎల్డర్ డాటర్. ఏదైనా కావచ్చు యారగెంట్. ఇప్పుడు ఏదైనా సరే అన్న దగ్గర అన్నకి చెప్పావు, నా చెల్లి వచ్చి నన్ను ఒకటి అడిగింది, అమ్మ ఉండరా ఖచ్చితంగా చేద్దాం, వెయిట్ చేయమన్నావు. వెయిట్ చేయకుండా నీ ఇష్టానికి నువ్వు పోయి పార్టీ పెడితివి. తెలంగాణలో పార్టీ కట్టగట్టి మొత్తం అక్కడ తీసుకుపోయి పెట్టి మరి ఎందుకు వెయిట్ చేయొచ్చు కదా? కాదు అనిల్ గారు, యూ హ్యావ్ ఎ రైట్, యూ హ్యావ్ టు వెయిట్. నీకు రైట్ ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా మేము కూడా అదే ఇప్పుడు బాధపడతాం. షర్మిల వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఒక బూతు మాట కూడా రాదు. ఆయన చుట్టూ ఉన్న మీరందరూ ఎందుకు బూతులే మాట్లాడతారు? మేము మాట్లాడామని మీరు చెప్తారండి. మమ్మల్ని మాట్లాడిన మీరు ఒక్కరే కాదు, మీరు, నాని, వంశీ, చాలామంది ఉన్నారు. ఏ నాని? కొడాలి నాని. ఒకటి అరా మాట్లాడుండొచ్చు. ఒకటారా కాదే? మమ్మల్ని తిట్టేవాళ్ళు మాత్రం మమ్మల్ని తిట్టేవాళ్ళు, మమ్మలక్కలు దొబ్బేవాళ్ళు, మా పిల్లల్ని రోడ్డు మీదకి లాగేవాళ్ళు మీకు వినపడవు కదా. నేను అనేది మనుషులు కాదు. మీరు పవన్ కళ్యాణ్ తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తిట్లా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిట్లా, నారా లోకేష్ గారు ఎప్పుడు తిట్లా, మీ వాయిస్ అది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు తిట్లా, నా వాయిస్ అది. కానీ మమ్మల్ని తిట్టేవాళ్ళు నేను నాయకుడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా, నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు, మా చెల్లెల్ని తిట్టారు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎస్ వాళ్ళు తిట్టారు, మేము కూడా ఒకటి జారాం. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిట్టమని ఎవరికి చెప్పరు. ఎవరికి అసలు తిట్టేవాళ్ళు అంటే ఆయన చెప్తారు, కంట్రోల్ చేస్తారు. వద్దు అని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి మాటలు వద్దు అని అన్నారా? 2-3 సార్లు చెప్పారండి. నేను అన్న అమ్మల్ని పిల్లల్ని తిడుతున్నారని అంటే దానికి కేసు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ పోతే వాళ్ళు ఉండేవాళ్ళండి? చెప్పండి. టీడీపీ పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చేప్పుడు అతి కిరాతకంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నీ పెళ్ళాన్ డాష్, నీ అమ్మ డాష్, అతి భయంకరమైన మాటలు 41 నోటీస్ ఇచ్చి వదిలేసాం. ఒకటండి చెప్తాను, పెయిన్ అవ్వడదైనా పెయినే. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా మీకు, ఈ
తప్పు ఎందుకు జరిగింది అనిల్, ఇది నువ్వు ఇలా మాట్లాడావంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. దానికి ఆన్సర్ ఒకటే, 22 కేసులు, 245 రోజులు జైలు. కుట్రపూరితంగా, కక్షలతో, కార్పణ్యాలతో, పంతాలని నెగ్గించుకునేదానికి 3rd డిగ్రీలు ఇచ్చి మా టెస్టిస్ మీద ఆడపిల్లలతో కొట్టించే వీడియోలు తీసి, ఆ వీడియోలు చూసి ఆనందపడిన పరిస్థితులు. బట్టలు ఉంచారా ఒంటి మీద? ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను బ్రదర్, ఎంత హ్యూమిలేట్ చేశారంటే ఉచ్చబోయడమేంది రోహిత్, ఉచ్చబోసేది ఏంది, వెనకాల ఇది సప్పట్లు కొట్టుకుంటా నవ్వుకుంటా పోవటం ఏంది. ఒక సిఐఓ ఒక ఎస్ఐఓ ఆయన తెలీదు, నోట్లో ఏదో వేసుకొని నవ్వులుతా ఊస్తాడు, అది మా చేతుల మీద పడిద్ది. సారీ అండి, ఎస్, ఒకసారి ఊసి సారీ చెప్తే తెలియదు అనుకుంటాం. 25-30 సార్లు ఊస్తూ ఉన్నాడు అనుకో కంటిన్యూగా, అది పడతా ఉందనుకో, అతను నవ్వులేదు మన మీద, ఎట్లుంటుంది రోహిత్ చెప్పు. వాంటెడ్లీ వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో అన్నీ చేశారు. నేను ఏలాడ కట్టి తీసుకుపోయేటప్పుడు వీడియో, ఒక ½ an hour వీడియో, ఆ వీడియో లోకేష్ గారు చూడాలి, పవన్ కళ్యాణ్ గారు చూడాలి అని మీరు అనుకున్నారా? వాళ్ళు చెప్పారు, ఆఫీసర్స్ చెప్పారు. మాదేమీ లేదండి, పైనుంచి ఆర్డర్స్, ఖచ్చితంగా మీది కంప్లీట్, మీరు ఇక్కడ మా జీబ్ పోలీస్ జీబ్లో ఉన్నా కానీ ఒక వీడియో ముందు వెళ్తానే ఉంది, దయచేసి కోఆపరేట్ చేయండి అనిల్ గారు ప్లీజ్. ఏం చేస్తావు పాపం, నన్ను పట్టుకొని ఫుడ్ పెడితే 7-8 మంది ఉద్యోగాలు పోయినాయి. నేను ఏదో బిర్యానీ తిన్నా అని చెప్పి లేచాడు. కోర్టు పర్మిషన్ ఇస్తే స్టేషన్లో నేను ఒక బల్ల, నాకు బెడ్ అరేంజ్ చేయకుండా పోలీస్ స్టేషన్ మీద బల్ల ఏదో ఆడ పడుకోపోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు. కోర్టు చెప్పింది కూడా చేయకుండా మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, అది నేను కోర్టుని అడిగితే కోర్టు నాకు చెప్తే మెడికేషన్ ఇవ్వండి, బెడ్షీట్ ఇవ్వండి, పరుపు ఇవ్వమని చెప్తే మీరు అవి కూడా ఇవ్వకుండా కనీసం టేబుల్ మీద పడుకోమంటే నేను పడుకున్నా. దానికి పాపం పోలీస్ స్టేషన్లో ఉన్న మొత్తాన్ని సస్పెండ్. 4:30-5 దాకా భోజనం చేయకుండా ఏదో ఒక హోటల్ కనపడింది నాకు, అక్కడ ఆగితే బోరుగడ్డకి బిర్యానీ పెడుతున్నారు, అది ఒక పెద్ద డిస్ప్లే. బిర్యానీ ఎవడన్నా తింటాడండి అసలు? అంత బాధలో ఉండి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నారాయణ రెడ్డి గారు, ఎస్ఐ నారాయణ రెడ్డి గారు, ఆయన వెనకాల కానిస్టేబుల్స్ తిడుతూ ఉన్నారు, సార్ 4:30 అయింది సార్, కూడి పెట్టించు, కళ్ళు తిరిగి కింద పడిపెట్టేట్టున్నాం. ఏంది సార్ పొద్దున్న టిఫిన్ సరిగ్గా లేదు, ఎందుకంటే రాజమండ్రి రావాలంటే వాళ్ళు ఒక నైట్ ముందు బయలుదేరాలి గుంటూరు నుంచి. తెల్లవారుజామున 5:30కి వచ్చి వాళ్ళు పేపర్ వేస్తే కానీ 9:30-10కి నన్ను తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పరు. 9:30-10కి నేను అక్కడ బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకి కోర్టులో హాజరుపరచాలా. మళ్ళీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మొత్తం ఒక సిస్టమ్ అంతా ప్యాక్ అయ్యి పని చేసి మళ్ళీ నన్ను సాయంత్రం 6:30 లోపే నన్ను జైల్లో సబ్మిట్ చేయాలి. 6:30 లోపు నన్ను జైల్లో సబ్మిట్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి పోలీసు వాళ్ళు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, నేను పోయేటప్పుడు అంత హెల్తీగా ఉన్నాను, వచ్చేటప్పుడు అంత హెల్తీగా ఉన్నాను అని చెప్పి రిపోర్ట్ తీసుకున్నాను, మళ్ళీ జైలుకి పోవాలి. 245 రోజులు ఈ రకంగా హింస పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ మూల నుంచి మూలకి తిప్పి 22 కేసులు పెట్టి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు ఇచ్చి ఏలాడ తీసుకుంటా కఫ్ చేసి తీసుకుపోయి ఈ రకంగా చేశారు అంటే. ఈ మీరు జైల్లో బైబిల్ ఏదో చదివానని నేను నాకు మంచి టైం దొరికిందని చెప్పాలండి. బైబిల్ చదివాను బాగా, ప్రేయర్లో ఉన్నాను. బైబిల్ చదివిన తర్వాతే ఐ మై సెల్ఫ్ డిసైడెడ్ దట్ ఐ వాంట్ బి చేంజ్. ఐ డోంట్ వాంట్ బి లైక్ దిస్. ఎందుకంటే దేవుని మాట ఖడ్గం వంటిది. బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను నా దేవునికి అవమానకరంగా కూడా నేను బతకూడదండి, తప్పది. కాబట్టి బైబిల్ మార్చిందండి నన్ను, ప్రామిస్. బైబిల్ నన్ను మార్చింది. నా తల్లి అంతకుముందు బైబిల్ చదవలేదా? లేదండి, చదవలేదు. చర్చికి కూడా వెళ్ళేవాడిని కానీ గుర్తాబత్తిగా వెళ్ళేవాడిని, జస్ట్ ప్రేయర్ చేసుకొని వచ్చి ఏదో నామకార్థంగా వెళ్ళేవాడిని. అనిల్ గారు ఇందాక ఏదో మాటలో నేను ఇంతకు ముందు అనిల్ అయితే ఈ క్వశ్చన్స్కి ఇంటర్వ్యూకి వేరే రకంగా ఉండేది అన్నారు కదా, ఏంటి అంతకుముందు అనిల్ అయితే ఎలా ఉండేది? తెలీదా? ఏం రోహిత్ కొత్తగా అడుగుతున్నావు? తెలీదా? ఎలా ఉండేది నీకు తెలీదా? ఎలా ఉండేది? సరే వదిలే, ఇంకెద్దు. రౌడీయా అనిల్? నేను అనట్లేదు కదా అనిల్ రౌడీయా. నువ్వు అంత లూజ్ క్యాచ్ చేసి నన్ను మాట్లాడుండేవాడివి కాదు. నేను చెప్తున్నా కదా, యూ హ్యూమిలేటెడ్ మీ. నేను తీసుకుంటాను రోహిత్, నేను హ్యూమిలేట్ చేయను. నువ్వు అనుకుంటున్నావు అట్లా.
1-6 వర్డ్స్ నన్ను బాధించినాయి, అయినా పర్లేదు, యాజ్ ఎ బ్రదర్ ఐ రిసీవ్ ఇట్. నేను ఓకే ఏ వర్డ్స్ మిమ్మల్ని నేను నీ దగ్గర నుంచి అది నువ్వు తర్వాత రికార్డ్ మొత్తం తీసి చూసుకో, తెలుస్తుంది. నేను చెప్పాను ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, హంబుల్లీ ఐ సెడ్. ఎంత పెద్ద పాపికైనా పశ్చాత్తాపకు మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు ఎందుకు చేసావు అది తప్పంటే ఒకటి చెప్తా. సో పశ్చాత్తాపడ్డా? ఖచ్చితంగా. ఎందుకు పశ్చాత్తాపడ్ను? 1-6 వాగాను కదా, నేను కూడా మాట్లాడాను కదా. నా నాయకుడు ఎప్పుడు అట్లా నువ్వు మనుషుల్ని దూషించమని నా నాయకుడు ఎప్పుడు నాకు చెప్పలా. ఒక మాట చెప్పాలంటే ఆయన బాధపడేవాళ్ళు, ఎందుకు మాట్లాడుతున్నారు ఎట్లా మీరని. ఒక మాట చెప్పాలంటే మంచి మనసున్న మహారాజు మా నాయకుడు, నా అన్న మంచి మనసున్న మహారాజు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఓర్పు నాకు తెలిసి ఈ భారతదేశంలో రాజకీయాల్లో ఎవరికి ఉండదండి. అదే మరి ఆ మనసున్న మహారాజు పార్టీలో అనిల్ ఎందుకు జాయిన్ అవ్వలేదు? కొంతమంది అనిల్కి మా పార్టీకి సంబంధం లేదు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు, లేదా పార్టీ జగన్మోహన్ రెడ్డి లేరుగా, అన్నీ ఇవ్వలేరు. పార్టీ అధినేత ఆయనే కదా. వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్లో ఏమని వస్తుంది? గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకని ప్రతి లెటర్ హెడ్లో వస్తుంది. ఒక దళిత ద్రోహి అనే చెప్తామండి. ఆడికి నా మీద కుళ్ళు, ఆడికి నా మీద అసూయ, ద్వేషం, దళితుడిగా ఎదుగుతున్నానని, జగన్మోహన్ రెడ్డి గారికి బయట నుంచి పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని. దళితుడికి ఎదిగి మీరు ఒక్కరే కాదు కదా, చాలా మంది ఉన్నారు. మరి అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళు పార్టీలో దళితులు చాలామంది ఉన్నారు. నాకు కూడా నిన్న ఇవాళ తెలిసిన ఈ విషయాలన్నీ. అలా అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పార్టీకి వర్క్ చేస్తున్న వాడిని ఖచ్చితంగా నేను కూడా రిసీవ్ చేసుకుంటాను. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇంకెవరున్నారా వైసీపీలో? ప్యాక్ ఆఫ్ పీపుల్ అతను 2 పేర్లు ఎవరి పేర్లు చెప్పినాడు. నేను ఇక రికార్డింగ్ పంపిస్తా, డిస్ప్లే చేసి చేసుకో. ఓకే రోహిత్, నేను ఒక్కటే చెప్తున్నాను, నీకు ఒక చెప్పదలుచుకున్నా, ఖరాఖండిగా మీడియాకి కూడా చెప్తాను. ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ జగన్ అన్న, నాట్ ఎనీ అదర్. I'm no way concerned with any other personality. పార్టీ క్షేమం కోసం, పార్టీ కార్యకర్తలు, జెండా మోసే కార్యకర్తల క్షేమం కోసం, వాళ్ళ కన్నీళ్లు తుడిసేదాని కోసం, వాళ్ళ ఇంటి బాధ సాధకుల్లో ఆ బాధ సాధకుల నుంచి వాళ్ళని దూరం చేసేదానికోసం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రణాళికని బంగారు బాటలో నడిపించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా అన్న 2 భుజాల కింద నా భుజాలు పెట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీలో స్వయం ప్రకటిత జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ప్రియ శిష్యుడు? త్వరలోనే అది కూడా వింటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడే, స్వయం ప్రకటిత కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు 1వసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు 2వసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు 3వసారి. లాక్ చేసి స్టాంప్ వేస్తారు. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు, రైట్? సజీవుడైన నా దేవుడి చిత్తంతో, దేవుడి చిత్తమైతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకి, దేవుని చిత్తమైతే, మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఏ రోజు ఏ పదవులు ఆశపడలేదు, ఆశపడను. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా దూరం నుంచి అన్నని ప్రేమిస్తూనే ఉంటాను, అన్న కోసం పనిచేస్తూనే ఉంటాను. ఆయన మొహంలో చిరునవ్వు ఎప్పుడు చెరిగిపోకూడదు. పార్టీ క్షేమం జెండా ఎప్పుడు రెపరెపలాడుతూనే ఉన్నది. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ సైనికుడు. ఏ కారుమూరో, ఏ గీర్మూరో, ఏ ఉల్ఫా తుల్ఫాగాడు, ఏ గొట్టంగాడు ఏం మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్. పిల్ల వెంట్రుకతో సమానం నాకు. మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్న దృష్టికి తీసుకుపోతాం. అది పార్టీలో ఆ వ్యక్తి, నన్నన్న వ్యక్తి చాలామంది దళితుల్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నాకు నిన్న ఇవ్వాలే తెలిసింది. పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, పార్టీ స్టాండ్ తీసుకొని చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్ అన్నాడు. నేను రౌడీ షీటర్ వాడికి తెలుసా? మా నాయన వానికి ఏమైనా చుట్టమా, లేకపోతే వాళ్ళ అమ్మలు మా నాయన రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారు రోహిత్ నా మీద? ఒక ఆడపిల్ల చనిపోతే అనుమానాస్పద మృతి మచిలీపట్నంలో కొండిశెట్టి ప్రైజీ అనే అమ్మాయి బెరకా హాస్టల్లో చచ్చిపోతే, ఆ అమ్మాయి మృతి పట్ల ఒక ఎస్పీ కాంప్రమైజ్ అయితే, పోస్ట్ మార్టం రిపోర్ట్ కాంప్రమైజ్ అయితే, ఆ ఎస్పీ లంచం తీసుకున్నాడని నాకు తెలిసి, నా దగ్గర ఉన్న న్యూస్ని బట్టి నేను యాజిటేషన్ చేస్తే, నా మీద కేసులు పెడతానికి పోతే నేను హైకోర్టును ఆశ్రయించాను.
హైకోర్టు చెప్పింది. నేను ఆ పిటిషన్ నెంబర్ హైకోర్టు పిటిషన్ కూడా నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా నేను మీకు పెడుతున్నాను, మీరు డిస్ప్లే చేయండి. రెడ్ పిటిషన్ నెంబర్ మీకు ఇస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ మూవ్ చేసినాం. ఆ హైకోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళు నా మీద కేసులు పెట్టకముందే పెడతారని తెలిసిన హైకోర్టుకి పోతే డు నాట్ అరెస్ట్ అనిల్, వెదర్ యూ హ్యావ్ టు ఎంక్వైరీ ఆర్ అన్ ఇంట్రాగేట్ అనిల్ కుమార్ బోరుగడ్డ అకంపెనీ విత్ హిస్ లీగల్ కౌన్సిల్ అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేఖాతరు చేసి వాయిలేట్ చేసి నా మీద అప్పటి ఎస్పీ రవీంద్ర నా మీద 5 కేసులు పెట్టాడు. నువ్వు లంచం నేను అడుగుతున్నా ఇప్పుడు కూడా, అమ్మాయి చనిపోయింది ఖచ్చితంగా అనుమానాస్పదం. 2019. ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ హాస్టల్ని, బెరకా హాస్టల్ని. నాకు తెలిసి ఇప్పుడు కూడా బెరకా హాస్టల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నట్టుంది, మేము తెలియదు. ఆ అమ్మాయి చనిపోయింది, 14 సంవత్సరాల అనాథ బాలిక మైనర్ గర్ల్ చనిపోతే, నేను అమ్మాయి చనిపోయిన దానికి అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయిని ఎట్లా దహన సంస్కారాలు చేస్తారు మీరు చెప్పండి? హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రైస్తవ సాంప్రదాయం, ఏ సాంప్రదాయ ప్రకారమైనా కానీ 14 సంవత్సరాల మైనర్ బాలికని పొడుస్తారా, కాలుస్తారా? చెప్పండి. దహన సంస్కారం చేశారు ఎందుకు? ప్రూఫ్స్ ఏవి దొరకకూడదని. ఆ విషయంలో ఎస్పీ కాంప్రమైజ్ అయ్యాడు. నేను అది మాట్లాడి యాజిటేషన్ కూర్చున్నా అని మమ్మల్ని తీసుకుపోయి 15 రోజులు జైలు వేసినారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ పోలీసులతో కేసులు పెట్టించి మమ్మల్ని జైలు వేశారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మూవ్ చేసినాం. ఆ కేసులో ఆ ఎస్పీ అది ఆ యాజిటేషన్ అంతా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందని చెప్పి అతను పర్సనల్గా తీసుకొని అక్కడ కృష్ణా జిల్లాలో రౌడీ షీట్ ఓపెన్ చేసి గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేశాడు. అసలు అతని మీద కేసులే పెట్టదురా బాబు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉంటే, ఆ కేసులో 5 కేసులు పోలీసు వాళ్ళతో పెట్టించిన కేసులు, 5 కేసులు పోలీసు వాళ్ళతో పెట్టించిన కేసులు. దాంట్లో నాకు రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తావు? 3 ఎఫ్ఐఆర్లు దాటితే రౌడీ షీట్. దేర్ ఈజ్ ఎ హైకోర్టు ఆర్డర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎఫ్ఐఆర్. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎఫ్ఐఆర్. ఇప్పుడు రౌడీ షీట్ ఉందా లేదా? రౌడీ షీట్ ఎట్టుంటది? హైకోర్టు పరిధిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేసినాం. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం రౌడీ షీట్ నాకు లేదు. బట్ నువ్వు అంటున్నావు పోలీస్ రికార్డ్స్ ప్రకారం. పోలీస్ రికార్డ్ ప్రకారం ఉంటే కోర్టులో సమాధానం చెప్పుకుంటారు పోలీసు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పోలీసు వాళ్ళు ఆ కోర్టులో చెప్పుకుంటారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మూవ్ చేసిన నేను నా మీద ఇల్లీగల్గా రౌడీ షీట్ ఓపెన్ చేశాను. నేను సంతకం పెట్టలా. రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే నా కుటుంబ సభ్యులకు తెలియాలా, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టాలా? అసలు నా సంతకం ఫోర్జరీ. దాంట్లో నాకు రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారండి? 2024 వరకు లేని రౌడీ షీటు పాత డేట్ వేసి కొత్త రౌడీ షీట్ అటు తీసుకొచ్చారండి. రౌడీ షీట్ ఉంటే కన్వెన్స్ ఇస్తుందా గవర్నమెంట్? రౌడీ షీట్ ఉంటే ప్రోటోకాల్ ఇస్తుందా గవర్నమెంట్? రౌడీ షీట్ ఉంటే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 3 సంవత్సరాల సభ్యత్వం ఇస్తుందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోరా? 23-24 నా మీద అటాక్ జరిగిన తర్వాత, నా ఆఫీస్ మీద అటాక్ జరిగిన తర్వాత నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నాకు కన్వెన్స్ ఇచ్చారు. మీరు చెక్ చేశారా నా పైన ఏదైనా రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉందా లేదా? అసలు రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉంటే పోలీస్ స్టేషన్ నుంచి ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. ఏమని? మీ మీద రౌడీ షీట్ ఉందని. పొలిటికల్ మూమెంట్స్ చాలా జరిగినాయి 19 to 24. ఏ పొద్దు అదే పోలీస్ స్టేషన్, అరండల్పేట పోలీస్ స్టేషన్ నా ఆఫీస్ దగ్గర నా ఆఫీస్ డ్యూటీ చేశారు కదా. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ 90 దగ్గర డ్యూటీ చేసింది కదా. రౌడీ షీట్ ఉంటే నాకు కట్టిస్తారు గన్మెల్ని. రౌడీ షీట్ లేదు. అతనేదో నా మీద ట్రై చేయాలని చూశాడు. ఆ ట్రై చేయాలని చూసి గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితుల్లో రౌడీ షీట్ ఓపెన్ అవ్వాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆ పాత డేట్ వేసి చేసిందా లేకపోతే ఏం మ్యానిపులేట్ చేశారా? ఈరోజు ప్రతి ఒక్కరు రౌడీ షీటర్ అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి యూట్యూబ్ ఛానల్ని, ప్రతి యూట్యూబ్ లింక్ని సేవ్ చేసి నా వ్యక్తిగత హననాన్ని మీరు చేశారు కాబట్టి జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. డైరీ నెంబర్ అయింది. సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చినాం నా మీద రౌడీ షీట్ లేదని. ఈ విధంగా అయిందని చెప్పి ఆ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఛాలెంజ్ చేసి ఇక్కడ హైకోర్టులో కంటెంప్ట్ కేసి అదే అఫిడవిట్ అక్కడ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఓకే అనిల్ గారు, మీరు ఎక్కువగా దళిత కార్డును వాడుతున్నారు. వైసీపీ సైనికుని అని చెప్పుకునే మీరు దళిత కార్డుని పదే చెప్పాల్సిన అవసరం ఉందా? దళిత కార్డు అనేది ప్రత్యేకించి ఎవడికి, ఏ దళితుడికి కార్డు ఉండదు. కార్డు అని కదా, ఎవరైనా ఇప్పుడు అగ్రకులం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అగ్రకుల కార్డు అంటాం. రాజకీయాల్లో అగ్రకుల కార్డు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, రాజకీయాలు ఒకటే చెప్తున్నారు, నేను దళితుడిని, నువ్వు కాదంటావా? కాదండి. ఎవడు కాదంటాడు? దళితుడు 100 సార్లు చెప్తా. నీకు ఇష్టం ఉంటేను, ఇష్టం లేదు షోలలో దూది పెట్టుకో.
రాజేష్ మహాసేన ఉన్నాడు. రాజేష్ మహాసేన కూడా మీ గురించి ఇప్పుడే దళితుడు అనే విషయం గుర్తొచ్చిందా? ఇప్పుడు ఎందుకు అంటూ ఆయన కూడా రాజేష్ మహాసేన కూడా దళితుడే గౌరవప్రదంగా టీడీపీ మీరు దళితుడు అని ఇబ్బంది పెడితే రాజేష్ మహాసేన కూడా దళితుడే గౌరవప్రదంగానే ఉన్నాను అని చెప్తున్నాడుగా. గౌరవప్రదంగా ఉండటం కాదు, అతను పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టాడో, చంద్రబాబు నాయుడు గారిని లకారాలు ఏ విధంగా తిట్టాడో ఒకసారి పాత వీడియోలు చెక్ చేసి చూసుకోమని చెప్పండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ సోదరులు కానీ అతన్ని గౌరవిస్తున్నారు కాబట్టి అతను అలా రెచ్చిపోతున్నాడు. మళ్ళీ చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీ సహోదరులు కానీ, టీడీపీ పార్టీ సహోదరులు కానీ అతన్ని గౌరవిస్తున్నారు కాబట్టి, గౌరవిస్తున్నారా? గౌరవించబట్టే అతను అలా రెచ్చిపోతున్నాడు. ఎందుకు గౌరవిస్తున్నారు? మీరు అన్నట్టు ఒకవేళ కుల వివక్ష ఉంటే రాజేష్ మహాసేన్ని ఎందుకు గౌరవిస్తున్నారు? ఇప్పుడు కుల వివక్షత ఉందా లేదా అతనికి పర్సనల్ గా తెలుసు, ఎందుకంటే అతను కూడా ఒక దళితుడే కదా. అతను కూడా వైసీపీ సపోర్టర్ గా ఉన్నాడు, వైసీపీకి పనిచేశాడు. అతను కూడా ఇటువైపు ఉండి అటువైపు అమ్మనా బుద్ధులు తిట్టి వెళ్ళిన పరిస్థితులే. ఏంటి అతనే శుద్ధపోసం కాదు. ఇవాళ నా గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడండి, లీగల్గా చూసుకుంటాం. అతను చేసిన యూట్యూబ్ ఛానల్స్, అతను నా మీద పెట్టిన వీడియోస్ మొత్తం కూడా అటాచ్ చేసినాం. నన్ను రౌడీ షీటర్ అన్న వాడిని, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడినోడిని, నన్ను హ్యూమిలేట్ చేసిన వాళ్ళ ప్రతి వీడియో ఛానల్ని నేను లీగల్గా నేను ఏమేమి పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనాలో ఆ పరిస్థితుల్లో నేను ప్రిపేర్ అయిపోయి కోర్టులో అప్లికేషన్లు వేసేసేయడం జరిగింది. ఎందుకంటే కేసులే పెట్టొద్దని ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ రౌడీ షీట్ ఓపెన్ చేశారు అంటే దాన్ని ఒత్తాసుగా తీసుకొని రౌడీ షీటర్ అన్న ప్రతి ఒక్కడు రేపు పొద్దున్న బొక్కలోకి వెళ్తాడు. మీకు బహుశా తెలియదేమో, ఉత్తరప్రదేశ్లో చాలా సిల్లిగా తీసుకున్నారు ఒక చిన్న విషయం. ఆల్మోస్ట్ ఆల్ కలెక్టర్ దగ్గర నుంచి లీగల్ పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ వరకు మొత్తం జైలుకి పోయినారు. 78 మంది. రాజ్యాంగం కానీ జ్యుడిషియరీ వ్యవస్థకి కానీ ఎవరు అతీతం కాదండి. ఎవడబ్బగాడి జాగిరి కాదు, ఎవడబ్బగాడి సొత్తు కాదు. భారతదేశంలో న్యాయస్థానాలు, న్యాయం ఇంకా బతికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం బతికే ఉంది. కాబట్టే మీ ముందు నేను ఇలా కూర్చొని స్వతంత్రంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ఓకే, ఏంటి రాబోయే రోజుల్లో ప్లాన్? ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు వైసీపీలో? త్వరలో ఉంటుందండి. ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో, ప్రజాక్షేమం కోరి నా జాతి ముద్దు బిడ్డల్ని వేరే లెవెల్లో నేను తీసుకురావడానికి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్లీ, పొలిటికల్లీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సలహాలు తీసుకొని, అండ్ మేనిఫెస్టో నాకు ఇష్టం. కంప్లీట్లీ ఇట్స్ టు ది పీపుల్ ఆల్వేస్. ఒకవేళ వైసీపీ అనిల్ కుమార్కి డోర్స్ క్లోజ్ చేస్తే? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికి డోర్స్ క్లోజ్ చేయదండి. డోర్స్ క్లోజ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు, అసలు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆ పరిస్థితులు ఉండవు. ఆయన జగనే కాదు, డోర్స్ క్లోజ్ చేసే వ్యక్తి జగన్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే దళితులకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ, బీసీలకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ. వాట్ ఈస్ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది జగనన్నకు తెలుసు. వాట్ ఈస్ బోరుగడ్డ, ఈ పాయింట్ అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏంటి, ఏం తెలుసు? నథింగ్, ఏ కామన్ మ్యాన్, ఆల్వేస్ సర్వీస్ టు ద పీపుల్. చదువుకున్న వ్యక్తి, 10 సంవత్సరాల కేంద్ర రాజకీయాల్లోంచి. అసలు నేను మిమ్మల్ని ఒక పాయింట్, మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నన్ను చూడలేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ రిపబ్లికన్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఈ ఏపీలో ఎంతమంది తెలుసు రిపబ్లికన్ పార్టీ? అరే అబ్బా, నువ్వు అంత కించపరిచి మమ్మల్ని మాట్లాడాలి. ఇప్పుడు మీరు లేరు కదా, మీరు పార్టీలో లేరు. వైసీపీ ఇప్పుడు సార్ నన్ను కేంద్ర మంత్రి గారు నన్ను ఒక మాట అడిగారు, నన్ను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమన్నాడు ఆయన. నన్ను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమన్నాడు. నేను చేయనని చెప్పాను. ఏం స్టేట్మెంట్? అది సాష్టాంగ నమస్కారం కూటమి ప్రభుత్వానికి. నేను చెయ్యను సార్, ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయరా అన్న. నేను చేయను సార్, చేయలేను లేదు సార్. అట్లా మమ్మల్ని తిట్టినారు, మా మీదకి వచ్చినారు, నా ఆఫీసులు తగలబెట్టినారు. ఎట్లా సార్ మీరు చెప్పేది? ఇప్పుడు మనతో అంత కుటుంబంలో సార్, నాతో కాదు సార్, మీకు దండం అని చెప్పిన. రాజీనామా ఇచ్చేసిన ఆ రోజే. నేను ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉంటే 22 కేసులు నా మీద ఎందుకు పడతాయి?
ఈ పొద్దు కారుమూరి మరి వెంకటరెడ్డి మీరు రాజీనామా ఇవ్వడం అంటే రిపబ్లికన్ పార్టీని కించపరచడం కదా. నేను రిపబ్లికన్ పార్టీని కించపరిచాను అన్నారు కదా. అవును. ఎస్, ఏపీలో ఎవరికి తెలియదు రిపబ్లికన్ పార్టీ. నువ్వేమన్నావు వైసీపీ అబ్బా, బలమైన పార్టీ. రిపబ్లికన్ నేను పార్టీలో నేను అసలు అనిల్ రిపబ్లికన్ బోరుగడ్డ పార్టీ అనిల్ ఎవరు కుమార్ తెలుసు అన్నావు నువ్వు? ఏపీలో ఎవరికి రిపబ్లికన్ పార్టీ నీకు తెలియకపోతే ఇంకెవరు తెలియదు. బోరుగడ్డ అని అంటే చాలా మందికి తెలియదు. ఎప్పుడైనా పార్టీ చేసింది. సరేలే బా, మేము దళితులమే, డబ్బు లేని వాళ్ళు, మా కాడ పేపర్ లేదు, మా కాడ ఏ పేపర్ సంస్థలు లేవు. నేను చెప్తున్నాను స్వామి, మాట్లాడండి. నా కాడ ఏ పేపర్ లేదు, నా కాడ 100 కోట్లు బ్లాక్ మనీ లేదు. నేను ఏ పేపర్ ఛానల్ కానీ ఏ ఎలక్ట్రానిక్ మీడియాని బేస్ చేసుకొని ఏ పైరువీలు చేసుకొని 100 కోట్లు డబ్బు సంపాదించుకోలేదు. మేము పేదోళ్ళమే, దళితులమే, అట్టడుగు అనగానిన వర్గానికి చెందిన ఒక దళితుడుగా రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను 12,58,000 మెంబర్షిప్స్ కట్టించిన వాడిని. నీకు రిపబ్లికన్ పార్టీ ఎవరికి తెలుసని నీ కింద ఇంటికి సమానం తీసేసినావు. రిపబ్లికన్ పార్టీ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్వహస్తాలతో 1952-53 సంవత్సరంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి ఆ పార్టీ బైలాస్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి ఆయన స్వహస్తాలతో ఈ పార్టీ అలాంటి రిపబ్లికన్ పార్టీకి మీరు ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ గొప్పది. రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్న అంబేద్కర్ గారి ఆశయాలు గొప్పవి. రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్న వారి కుటుంబీకులు ప్రకాష్ అంబేద్కర్ గారు కానీ ఇంకా వేరే వారి సంతానం కానీ వారి ఆశయాలు చాలా గొప్పవి. ఆ విధంగానే రామదాస్ అత్వాలే గారు కూడా మంచి వ్యక్తే. నేనేమంటున్నానంటే ఆయన కాంగ్రెస్లో ఎంపీగా చేశారు, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే అనుభవించిన వ్యక్తి ఆయన. మహారాష్ట్రలో ఈజ్ ఎ గ్రేట్ లీడర్. కానీ పార్టీ ఒక్కసారి మారిపోయిన తర్వాత అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడిన వ్యక్తి వెంటనే ప్లేట్ అట్ట తిప్పేసి నువ్వు ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చేసామంటే ఆయన కేంద్ర మంత్రి అవ్వచ్చు, బట్ ఐ హ్యావ్ మై డెమోక్రటిక్ రైట్. నేను ఒక స్ఫూర్తిదాతగా తీసుకొని ముందుకు పోతున్న వ్యక్తి. మొన్నటిదాకా నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా ముఖ్యమంత్రి. నేనేమంటానంటే విలువలు ఉంటాయి, కొన్ని రాజకీయ విలువలు ఉంటాయి, వాటికి కట్టుబడి ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి సార్ నేను సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. ఆ పార్టీలో కొంతమంది టీడీపీ కోర్ టీం ఉంది రిపబ్లికన్ పార్టీలో, వాళ్ళందరూ ఫుల్ రివర్స్ అయ్యారు నా మీద, ఫుల్ రివర్స్ అయిపోయారు నా మీద. ఏం చేయాలి నేను చెప్పేశాను, సార్ ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేను, రాజీనామా చేశాను. నేను నా రాజీనామా ఎంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. లోకల్ బాడీ టీడీపీ సానుభూతి పరులు ఎవరో ఉన్నారు చాలామంది, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి సునకానందం పొందినారు అనిల్ని పార్టీలోంచి తీసేసినామని. స్టిల్ ఇప్పుడు నేను ఫోన్ చేసినా కేంద్ర మంత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తారు, నా ఫోన్ లిఫ్ట్ చేస్తారు సార్, ఇప్పుడు చేస్తాను, నా బాగుక్షేమాలు కనుక్కుంటా ఉన్నారు. మరి మీరు ఎంత కష్టంలో ఉన్నప్పుడు రిపబ్లికన్ పార్టీ ఏమైపోయింది? బీజేపీపై ఒత్తిడి తీసుకుని రాలేదా? కేంద్ర మంత్రి ఏమైపోయారు? ట్రై చేశారండి, అత్వాలే గారు చంద్రబాబు నాయుడు గారితో ట్రై చేశారు, మాట్లాడానని చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టమన్నారు. నేను అందుకే ప్రెస్ మీట్ పెట్టలేక నేను సార్ అయితే నా బెయిల్స్ కూడా మానిటర్ చేశారు. అబద్ధం ఎందుకు, నా సిస్టరు నా వైఫ్ ఇద్దరు టచ్లో ఉన్నారు. సార్ ఎప్పుడు కాల్ చేస్తూ ఉండేవాళ్ళు, పాపం సార్ మాట్లాడుతూ ఉన్నారు చాలా. సార్ బాంబే నుంచి కూడా ఒక 2 మనుషుల్ని పంపించారు ములాఖత్కి, కానీ నాకు ములాఖత్ ఇవ్వలేదు. ఒక్కటి జరగాల్సిన నష్టం జరిగిపోయింది రోహిత్. ఫిజికల్గా మెంటల్గా ఆడేసుకున్నారు. నరక యాతన, ఏ మనిషి పడని నరక యాతన. ఒక మనిషి అంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేట్ అయ్యి ఫిజికల్గా కూడా అసాసినేట్ అయ్యే పరిస్థితులకి తీసుకొచ్చారు. ఆ ప్రెషర్ అంతా కుటుంబం మీద కూడా వేశారు. ఆర్థిక మూలాల మీద కొట్టేసి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకొని ఉన్న పరిస్థితుల్లో మా ఉసురు తగలకుండా పోయిద్దా? మా ఉసురు తగలదా? నా బిడ్డలు, నా భార్య, నా చెల్లెలు, నా కన్న తల్లి ఏడ్చిన మా ఉసురు పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు తగలదా? మనుషుల దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చల్లుతుంది అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడే చేస్తాడాన్ని? ఎవరు? దేవుడే చేస్తాడాన్ని? పాప మీరు జైలుకి వెళ్ళటానికి కూడా దేవుడు కారణమా? మేబీ అవ్వచ్చు. ఇప్పుడు నేను పారిపోలేదు రోహిత్ ఎక్కడికి. నేను గుంటూరులో నా ఇంట్లో ఉన్నాను. నేను కూడా పారిపోయి న్యూజిలాండ్, లండన్ వెళ్ళగలను, నాకు సోర్సెస్ ఉన్నాయి చాలా. నేను పారిపోతే నా కింద ఉన్న టీం నెత్తేస్తారు. నిరుపేదలు వాళ్ళు, మొత్తం దళితులు నా కాడ ఉండింది.
కనీసం బెయిల్ పెట్టుకొని బయటికి వచ్చే పరిస్థితిలో కూడా ఏం లేదు. వాళ్ళు నెల జీతమే బతికేవాళ్ళు, నా దగ్గర పనిచేసేవాళ్ళు, నా మీద అభిమానంతో నా దగ్గర ఉన్నోళ్ళు పరిస్థితులు వాళ్ళకి. నేను పారిపోతే నా క్యాడర్ ఏమనుకుంటుంది, నేను పారిపోతే వాళ్ళే ఏమనుకుంటారు. అనిల్ గారు మీరు తప్పించుకుని తిరగలేదా? ఎవరు? మీరు. ఎక్కడ తప్పించుకొని తిరిగాను? ఫస్ట్ 15 to 20 days 18 days నేను రామదాస్ సత్వాల గారి దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత నేను గుంటూరు వచ్చాను. గుంటూరులోనే ఉంది. నన్ను అరెస్ట్ చేసిన గుంటూరు మా ఇంట్లోనే కదా. నన్ను అరెస్ట్ చేసిన గుంటూరు మా ఇంట్లోనే, పెంట్ హోమ్లో నేను ఉన్నాను, రెస్ట్ చేసుకుంటాను. అనుకుంటున్నారు అసలు ఖచ్చితంగా నేను ప్రిపేర్ అయి కూర్చున్నాను. గుంటూరులో ఉంటే ఎత్తుకుంటేటుంటారు స్వామి. పోలీసు వాళ్ళు తలుచుకుంటే కబ్రస్థాన్లోనే లేపుకొస్తారు. కబ్రస్థాన్లో నువ్వు దాక్కొని ఏదైనా సమాధిపేటలో దాక్కొని లోపల ఉన్నా సరే నా నుంచి లేపుకొచ్చేస్తారు. దట్ ఈస్ వాట్ అంటే ఆర్ సిస్టమ్. తప్పించుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు రోహిత్. ఒకటి, ఇంత భయంకరమైన హింస ఉచ్చబోస్తారు మీద, ఉమ్ములు వస్తారు మీద, కూడుపెట్టకుండా ఆకలితో అటు సంపరు పెడ విరగడైపోయింది అనుకొని అమ్మ ఈ బాధలు పడలేమని చెప్పి ఏడ్చుకొని అసలు ఊపిరి బిగబట్టేసుకుందాం, అసలు ఏంది ఇది ఉచ్చబోయడం ఏంది రోహిత్, అసలు ఉచ్చబోసేది ఏందబ్బా. ఒక మనిషి మీద ఉచ్చబోసేదానికన్నా అంతకంటే గౌరవం ఇంకేమైనా ఉందా? ఏ పార్టీ ఉన్న ఒక మనిషిని అలా చేయడం కరెక్ట్ కాదు రోహిత్, అది కరెక్ట్ కాదు. ఉచ్చబోయడం, దొడ్లు నమ్మలేకపోతున్నాను నేను. బాత్రూమ్ పక్కన కూర్చొని భయంకరంగా అది వాసన వస్తున్నా కానీ ఫుడ్ అక్కడే తినమనేవాళ్ళు. ఆ సెల్ డోర్ తీసేవాళ్ళు కాదు సార్. వామిటింగ్ వచ్చేసి అదే అన్నంలో తిన్న అన్నంలోనే కక్కున్న పరిస్థితులు తెలుసా. నేను అన్నం తిని వెంటనే ఆ పేపర్ ప్లేట్లో కక్కేసిన పరిస్థితులు, 2-3 కానిస్టేబుల్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. అతి భయంకరమైన పరిస్థితులు. ఎవడో పగోడు కాదు, శత్రువు కాదు, ఎవ్వడికి ఈ పరిస్థితులు రాకూడదు. అతను ఏమంటాడు కస్టడీలో, మాకు కావాల్సినట్టు నువ్వు ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలి? ప్రతి కస్టడీలో 4 పేపర్లు ఇవ్వటం, నువ్వు ఏం మాట్లాడావో, నువ్వు ఏం చేసావో, నువ్వు చీఫ్ జస్టిస్ మీద కేసు పెట్టిన విషయం అదంతా కూడా జగన్ సారే చేయమన్నారు. భారతమ్మ చెప్పింది. అసలు నేను వాళ్ళని ఎప్పుడు కలవలా. పెట్టారా సంతకం? పెట్టారా? నేను ఎందుకు పెడతాను సంతకం? నేను చేయని పనికి నేను పెడతాను సంతకం? నేను పెద్ద పెద్ద కేకలు పెట్టండి, నా లీగల్ కౌన్సిల్ నా దగ్గరికి పంపించండి. కానీ నిజంగా జైల్లో ఆ పేపర్లు తీసుకొచ్చి పెట్టమన్నారా? పెడితే దేనికి యూజ్ చేసుకుంటారు? వ్యాలిడ్ కస్టడీలో ఖచ్చితంగా ఇవన్నీ చేపించిందితో పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ ప్రభుత్వం ఉండంగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా నేను ఏ రోజు ఆయన గడప దొక్కి అన్న నాకు ఈ పని కావాలని కానీ, అన్న నాకు ఏమైనా పని చెప్పింది కానీ ఏ పొద్దు లేదు. ఆయన ఎప్పుడు అట్లా తిట్టమని చెప్పడు, ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు పగోడిని కూడా ప్రేమిస్తాడు. అట్లా ప్రేమించినాడు కాబట్టే రాజారెడ్డి గారిని చంపినోళ్ళు ఆయన కళ్ళ ముందు తిరుగుతూనే ఆయన ఇడిచినాడు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిస్థితుల్ని అధిగమించాలని, ఖచ్చితంగా ఆయన మళ్ళీ 2028లో ఎన్నికలు వస్తే, 2029లో ఎన్నికలు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఆకాంక్ష, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సుపరిపాలన వాళ్ళకి మళ్ళీ అందిస్తారని, వాటిలో నేను కూడా ఒక పాలిభాగస్తుని అవుతానని, ఆయన సైనికుడిగా, ఆయన సైన్యంలో నేను ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక సైనికుడిగా ఖచ్చితంగా పనిచేస్తాను. ఖచ్చితంగా మాటిస్తున్నా, మీరు ఒక కొత్త అనిల్ని, ఒక మంచి అనిల్ని చూడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నిజంగానే ఒక కొత్త అనిల్ని, ఒక మంచి అనిల్ని చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సంబంధించిన స్నేహితులు కొంతమంది చెప్పారు, అనిల్ని సోషల్ మీడియాలో కనిపించే అనిల్ వేరు, మామూలుగా మా మధ్య తిరిగి అనిల్ వేరు అని. సో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కనిపించే అనిల్ని చూస్తే ఒక రకంగా కనబడుతుంటుంటారు, ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు ఇంకో అనిల్ కనబడుతున్నారు. సో రీజన్స్ ఏమైనప్పటికీ మీరు మారని చెప్తున్నారు. సో మారాలని కోరుకుంటాను. ఫైనల్ క్వశ్చన్, మీకు ఇంకా ఏమన్నా అరెస్ట్ భయాలు ఉన్నాయా? ఇప్పటికీ ఇంకేమన్నా భయాలు ఉన్నాయా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వాట్ ఆల్ ఐ ఫేస్డ్, ఇంత భయంకరంగా నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఇబ్బంది పెట్టబోరని కూడా నేను, ఎందుకంటే కక్షపూరితమైన వాతావరణం, వాంటెడ్లీ ఒక టీం పనిచేసింది. దట్స్ వాట్. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద ఉన్నాయండి, ఏదైనా కేసు
ఏమైనా పడినా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నిజంగా మార్పు అనేది చాలా మంచిది. మనిషిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అలాంటి మనుషులు ఋషులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. సో నేను మారిన మనిషిని, కొత్త అనిల్ని చూస్తారని అంటున్నారు. నా నోటి వెంట ఇక పరుష పదజాలం రాదు, తిట్లు రావు అని అంటున్నారు. అలాగే గతంలో నేను తిట్టాను అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, నేను ఎవరిని అలాంటి పదాలతో తిట్టలేదు అని అనిల్ చెప్తున్నారు. దాన్ని కావాలంటే ప్రూవ్ చేసుకుంటాను అని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టిన వచ్చినట్టుగా ఉన్న వీడియోలు కానీ, లొకేషన్ తిట్టినట్టు వచ్చిన వీడియోలు కానీ నేను తిట్టినవి కావు, మార్ఫింగ్ చేశారు, కొంతమంది శత్రువులు ఉన్నారు, నేను వాటిని ప్రూవ్ చేసుకుంటాను, ఫుల్ వీడియోస్ కూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, అండ్ ఈ కేసును కూడా ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. అండ్ నేను మారిన మనిషిని, చట్టసభలకు వెళ్ళాలనుకుంటున్నాను, ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను అని అనిల్ అంటున్నారు. మరి ప్రజాక్షేత్రం ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ అనిల్తో ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.